ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. ఏ దేవుడు చెప్పండి, మీరు చెప్పండి. ఆశపడిన ప్రాణాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. నా జీవితం మట్టుకైతే నేను సాక్ష్యం ఇవ్వగలను. నేను ఆశించిన ప్రతి కార్యాన్ని ప్రభు సఫలపరుస్తూ వచ్చాడు. నేను దానికి సాక్ష్యం ఇవ్వగలను. ఎవరి జీవితం ఏమో కానీ నా జీవితంలో మాత్రం నేను ఆశించినటువంటి విషయాలు ప్రభు తృప్తిపరిచారు. నా జీవితకాలం అయిపోయే లోపు నేను ఎలాంటి ఆశ కలిగి ఉన్నానో వాటన్నిటిని ప్రారంభ దశలోనే దేవుడు చాలా తీర్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంవత్సరంలో చాలా తీరాయి. నాకేం అర్థం కాలే, ఏంది ప్రభు నేను ఏదడిగితే అది ఇచ్చేసి వస్తున్నాడు, నా ఆశలన్నీ తీరిపోతున్నా, ఏంది వ్యవహారం అన్నట్లుగా అనిపించింది. నిజంగా నాకే చాలా ఆశ్చర్యం అనిపించినటువంటి పరిస్థితులు. నిజంగా దేవుడు మీ అందరి ఆశలను తృప్తిపరుచునుగాక. ఆమేన్. గడిచిన దినాలు నేను మీకు జ్ఞాపకం చేశా. ఒకవేళ మీకంటూ ఏమి ఆశలు లేకపోవచ్చు, ఎందుకంటే ఆశించిన అంతకపోవటాన్ని బట్టి. కానీ దేవుడు మాత్రం మాట్లాడుతున్నాడు, మీరు ఆశపడండి, ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మీరు ఆశించండి. అయితే గడిచిన దినాల్లో ఎవరో ఆశించిన వాటిని దేవుడు అనుగ్రహిస్తాడు అనే విషయాలను నేను 3 విషయాలు చెప్పాను. ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు. ఎవరికైనా గుర్తుంటే దేవుడు ఎవరి ఆశను తృప్తిపరుస్తాడు కాస్త చెప్తారా? ఓకే, నీతిమంతుల ఆశను దేవుడు తృప్తిపరుస్తాడు. రెండవదిగా బయట నుంచి వచ్చింది వారు, సరే, భయభక్తులు కలిగిన వారి ఆశను తృప్తిపరుస్తాడు. మూడవదిగా మొరపెట్టే వారి విషయం కూడా చెప్పే. ఓకే, వెరీ గుడ్. ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి ఆశను తృప్తిపరుస్తాడు. చివరిగా ఒక మాట చెప్పా, దేవుని బట్టి ఎవరు సంతోషిస్తారో వారి ఆశలు తృప్తిపరచబడతాయి. ఈ కోవలోనికి మీరు రాకపోతే, ఈ పాకానికి మీరు రాకపోతే మీ ఆశలు అలాగే మిగిలిపోతాయి. అర్థమైందా? మనం ఏ స్థాయిలోనికి రావాలయ్యా అనంటే నీతిమంతులం అవ్వాలి, భయభక్తులు కలిగిన వారం అవ్వాలి, దేవునికి ప్రార్థించే వారం అవ్వాలి, అన్నిటికి మించి దేవుని బట్టి సంతోషించే వారం అవ్వాలి. లోకాన్ని బట్టి, లోకంలో ఉన్న వాటిని బట్టి సంతోషించే వాళ్ళం కాదు, దేవుని బట్టి సంతోషించే వారం మనం అయితే మీ జీవితంలో రాసి పెట్టుకోండి, మీరు ఆశించినది ప్రతిదీ మీరు పొందబోతున్నారు. ఆమెన్ అంటారా? ఆమెన్, హల్లెలూయా. ఇటు నుంచి నాకేమి వ్యవహారం కనపడలా. ఇంకా ఆశపడితే ఇంకా అట్లే ఉండిపోతారేమో. ఇంకా ఆశ కురుపు లేకడమే మీకు. ఇంకా మీరు ఆశలు తృప్తిపరుచుకునే రకాలుగా కనపడలా. రావటమే ఆలస్యము. ముసలోళ్ళు, పసిపిల్లలు, తల్లులు, గర్భవతులు కూడా వచ్చారు, కుర్రోళ్ళు మాత్రం రాలా. ఏజ్ రక్తం విజయం, హల్లెలూయా. సరే, మీరు జాగ్రత్త వినండి. ఈ విధంగా దేవుడు ఈ కోవలోనికి ఎవరైతే వస్తారో, ఈ 4 అనుభవాల్లోనికి వారి ఆశలు తృప్తిపరుస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం భక్తి సాధన చేయాలి. జాగ్రత్త వినండి. మనం దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఏ మాటలైతే ఇక్కడ బోధించబడుతున్నాయో ఆ స్థాయిలోనికి మనం రావాలి. దానికోసం మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా మార్చయ్యా. ప్రభువా, నన్ను భయభక్తులు కలిగిన జీవితం, నిత్యము భయభక్తులు కలిగిన జీవితం, యోబు లాంటి జీవితం ఉన్నా లేకపోయినా నీ యందు భయభక్తులు కలిగి ఉండే కృప నాకు కావాలని ప్రార్థించండి. అంత మాత్రమే కాదు, ప్రభువా నీకు మొర్రపెట్టే ఆ ప్రార్థనాత్మ నాకు ఇవ్వమని ప్రార్థించాలి. అంత మాత్రమే కాదు, నిన్ను బట్టి సంతోషించే మనసు నాకు కావాలి అని ప్రార్థన చేసుకోవాలి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకూడదు. దానికోసం మీరు మోకరించిన ప్రతి సందర్భంలో ఆ వారం అంతా ప్రార్థన చేయాలి. అర్థమవుతుందా? అది మీ హోంవర్క్. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు ఈ వారంలో ఏ వాక్యం అయితే వింటున్నారో ఆ వారం అంతా ఆ అనుభవాలు మీకు కావాలని ప్రార్థన చేయండి. అప్పుడు మీరు వాక్యాన్ని గుర్తు చేసుకొని దాని గురించి ప్రార్థన చేస్తారు. పాస్టర్ గారు బాగానే చదువుతావు కానీ ఇంటికి పోయలేక మర్చిపోతావు పాస్టర్ గారు అని మీకు అనిపించింది. మీకు ఒక సూత్రం చదువుతున్నా. ఇంటికి పోయిన తర్వాత ఒక్క 5 నిమిషాలు కేటాయించి కూర్చొని ఆలోచన చేయండి, పాస్టర్ గారు ఏం చెప్పారు అని ఆలోచన చేయండి. అప్పుడు మీకు అన్నీ గుర్తొస్తాయి. నేను గుడ్డెద్దు చేలో పడినట్లుగా అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట, అసలు సంబంధం లేని విషయాలు ఏం చెప్పనుగా. ఒక పాయింట్ తీసుకుంటే, ఒక సబ్జెక్ట్లో ఉంటే దాని మీదే మనం మాట్లాడుకుంటాం. అంతేనంటారు, లేదంటారా? అంత వివరంగా చెప్పిన తర్వాత కూడా, అరటికాయ ఒలిచిన తర్వాత కూడా ఎట్లా తినాలంటే మనం ఏం చేస్తాం? ఇంకా
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమాంతం గుటక్కని మింగేయటమే ఏజ్ రక్తం, హల్లెలూయా. సరే, ఏది ఏమైనా ఈ రోజున దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏంటంటే, మీరు ఆశించండి, నిరాశపడాల్సిన అక్కర్లేదు. దేవుడు ఆశలు తృప్తిపరుస్తాడు. అయితే ఆ అనుభవాల్లోనికి వచ్చి మీరు ఆశపడండి. అది మొదటి మాట. ఈరోజు ఇంకొక 2 మాటలు మనం నేర్చుకుంటాం. 2 మాటల్లో చాలా మాటలు ఉంటాయి. స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటగా పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలోనికి వస్తే, పౌలు కొరింథీకి రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 6వ వచనంలోనికి రండి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఈ చదవబడిన లేఖన భాగంలో ఒక మాట రాస్తుంది. కొంతమంది ఆశించారంట. ఏం ఆశించారంటే చెడ్డ వాటిని ఆశించారు. అయ్యా, ఏం ఆశించారు? చెడ్డ వాటిని ఆశించారు. వారెవరై అంటే ఇశ్రాయేలీలు. బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుడు ఆశపడమన్నాడు కదా అన్నట్లుగా ఒకవేళ మీరు అనుకుంటారేమో, మీరు నిరాశపడద్దు, మీరు ఆశపడండి, దేవుడు తృప్తి పరుస్తాడు అన్న మాటను బట్టి మీరు ఆశపడటం తప్పేమీ లేదు, కానీ చెడ్డ వాటిని ఆశించొద్దు. అయ్యా, ఇటువైపు చూడండి. మీరు పెద్ద చదివే వ్యవహారాలు ఏం లేవేడా, ఇటువైపు చూడండి. ఏం ఆశించకూడదండి? చెడ్డ వాటిని ఆశించబాకండి. చెడ్డ వాటిని ఆశించిన వారందరి జీవితాల్లో నష్టపోయారు, శ్రమల పాలయ్యారు, ఇబ్బందులు కొలిమిలోనికి వెళ్ళిపోయారు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఆశపడమన్నాడు, దేవుడు తృప్తి పరుస్తాడు కదా అని చెప్పి దేని పడితే దాన్ని ఆశపడమాకండి. దేవుడు మీకు మారు మనసు దయచేయును గాక. ఆమెన్, హల్లెలూయా. ఆశపడమన్నాడు కదా ప్రభువా, అది ఇది అని ఏది పడితే అది ఆశించమాకండి. అలాగ ఆశపడితే నష్టపోతారు. ఇశ్రాయేలీయులు దేవుని యొక్క ఆ వాగ్దాన దేశాన్ని చూడకుండా పోవటానికి ప్రధానమైన కారణం వాళ్ళ ఆ అరణ్య యాత్రలో, ఆ జీవిత యాత్రలో, ఆ భక్తి అనేటువంటి మార్గంలో వారు ఆశించకూడని వాటిని ఆశించారు. ఒకవేళ దేవుని ప్రజలరా, మీ మనసులో కూడా ఒకవేళ దేవుడు ఆశించవద్దన్న వాటిపై ఒకవేళ మీ ఆశలు ఇద్దామో జాగ్రత్త, అది మీ జీవితాలకు నష్టాన్ని కలుగు చేసిద్ది. అలాగా ఆశపడి నష్టపోయిన వారు చాలా మంది ఉన్నారు. మీకు ఉదాహరణకు కొంతమందిని చెబుతా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మొట్టమొదటి వ్యక్తి ఎవరంటారు? దేవుడు ఆశపడొద్దన్నదని ఆశపడినామా? ఎవరు? మీ బ్యాచే, చెప్పండి. అవ్వ కాదు, హవ్వ. అవ్వ కాదు, హవ్వ. జాగ్రత్త, హవ్వ. ఈమె కూడా దేవుడు వద్దన్నదాన్ని ఆశించింది, తద్వారా మహిమను కోల్పోయారు. అంత మాత్రమే కాదు, మరణాన్ని తెచ్చుకున్నారు, మనకి తెప్పలు తెచ్చిపెట్టారు. మీరు జాగ్రత్తగా మీరు గమనించాలి దేవుని ప్రజలారా. చెడ్డ వాటిని ఆశించొద్దు. ఆ పక్కన జీవవృక్ష ఫలం ఉందిగా, దాన్ని ఆశించవచ్చుగా. దేవుడు తినమంటే దాన్ని ఆశించట్లా, అపవాదిగాడు చెప్పిన దాన్ని మేము ఆశించారు. కాబట్టి దేవుని ప్రజలారా, మీరున్నారే, అది ఫస్ట్ నుంచి ఉంది వ్యవహారం. దేవుని స్తోత్రం. మధ్యలో మారటం కష్టం. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శిస్తే తప్ప వద్దన్నదే కోరుకుంటారు మీరు. దేవుడు మీకు మారు మనసు దయచేయును గాక. ఆమెను అన్నారు కాబట్టి వచ్చేసి జాగ్రత్త వినండి. చెడ్డవాటిని ఆశించినటువంటి హవ్వమ్మ ఏదో నుంచి వెలివేయబడింది, మహిమను కోల్పోయింది, తన సంతతి మొత్తానికి పాపాన్ని తీసుకొచ్చి పెట్టింది. అంత మాత్రమే కాదు, దైవ గ్రంథంలో మనం శాంసన్ చూస్తాం. ఎవరండి? శాంసన్ కూడా చెడ్డవాటిని ఆశించాడు. కట్టుకున్న భార్యతో గొడవలు పెట్టుకొని, తన మాటకు విలువ ఇవ్వలేదని వెళ్ళిపోయి ఆశించకూడనటువంటి చెడ్డవాటిని ఆశించి, వేశ్యలతో సహవాసాన్ని ఆశించి తిరిగిన కారణాన తన ప్రతిష్ట పోయింది, తన బలము పోయింది. సున్నతి లేనటువంటి ఫిలిస్తీన్లో ఒకనిగా ఆయన కూడా చచ్చిపోవాల్సి వచ్చింది. ఆయన చరిత్ర ప్రారంభంలో చూస్తే అరవీర భయంకరంగా ఉండిద్ది, చాలా మహిమకరంగా ఉండిద్ది. తన ముగింపు చాలా దౌర్భాగ్యంగా ఉండిద్ది. ఎంత పోరాడితే ఏమి, ఎంత బలము చూపితే ఏమి, చివరికి మరణించాల్సిన పరిస్థితి. ఏదో అద్భుతమైన మరణం కాదు, కానీ అవిశ్వాసులతో పాటు తన జీవితాన్ని ముగించాల్సి వచ్చింది. దేవుని ప్రజలారా, చెడ్డవాటిని ఆశించొద్దు, జాగ్రత్త. అంత మాత్రమే కాదు,
దావీదు అనేక విషయాల్లో మనకు మాదిరి. అయితే ఆయన నుంచి కూడా మనం నేర్చుకునే పాఠం ఒకటి ఉంది. ఆయన కూడా చెడ్డ వాటిని ఆశించారంటారా లేదంటారా? ఆశించాడు. దేవుడు తనకివ్వలేదు, తన భార్యను కానటువంటి పరాయి వాని యొక్క భార్యను ఆశించాడు. తద్వారా కుటుంబం అంతా గందరగోళం అయిపోవటానికి, కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోవటానికి, తన సింహాసనాన్ని కోల్పోయి అడవుల్లో పడి పారిపోవటానికి కారణం చెడ్డ వాటిని ఆశించటం ద్వారానే. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకున్నటువంటి ఒక్క కుమార్తె దేనా, ఆమె తన జీవితంలో తన తండ్రి తన తల్లి చెప్పినటువంటి ఆ నడిపింపులో లేకపోతే ఆ పెంపకంలో ఉండటం తనకంతగా ఇష్టం అనిపించలా. మా అమ్మ మా నాన్న అది చేయొద్దంటాడు, ఇది చేయొద్దంటారు, అటు పోవద్దంటారు, ఇటు పోవద్దు, అది చూడొద్దంటాడు, ఇది చేయొద్దంట అంటారు. అసలు షకేము పట్టణంలో మనం పల్లెటూరులో ఉండడం మనకేం తెలుస్తుంది? ఆ పట్టణం పోతే నా ఈడు పిల్లలు ఎట్లాంటి డ్రెస్సులు వేసుకున్నారు, నా ఈడు పిల్లలు ఎట్లాంటి వ్యవహారాలు పడతా ఉన్నారు చూద్దాం అని వెళ్ళింది. మనకెందుకులే, మా అమ్మ మా నాన్నోళ్ళు చెప్పినట్టు దేవుని మార్గంలో వాళ్ళు నడిపించినట్లుగా నడుద్దామని అనుకోవాలా. పల్లెటూరులో మనకేం తెలుసు, సిటీకి పోతే వాళ్ళు ఎట్టున్నారో చూద్దాం అని వెళ్ళింది. వెళ్ళటం ద్వారా ఏం జరిగింది? యవ్వన కాలంలోనే తన కన్యత్వాన్ని పోగొట్టుకుంది, చరిత్రహీనురాలైంది. ఈ పనికి మాలిన చేసినటువంటి ఆ పనికి తన అన్నోళ్ళకి రోషం వచ్చి ఏమే పోయింది, వాడెవడో చూశాడు, ప్రేమించాడు. ప్రేమించినోడు ప్రేమించినట్టుగా లేడు, పాడు చేశాడు. ఈ పరిస్థితి తన అన్నోళ్ళకి తెలిసింది. 12 మంది అన్నోళ్ళు ఊరుకుంటారా? వీళ్ళందరూ ఆ ఊరి మీద పడి ఆ ఊరి మీద ఉన్న జనాన్ని అందరం చంపేశారు. వీళ్ళందరూ నరహంతకులు అయ్యారు. ఎవరి వల్ల? ఏం వల్లే? ఈ భయం లేక, ఈ లోక సంబంధమైనటువంటి చెడ్డ వాటిని ఆశించేటువంటి వ్యక్తులు ఉన్నారే, వీళ్ళ వల్ల మీ కుటుంబానికి కూడా నష్టం. వాళ్ళ అన్నదమ్ములు నరహత్య చేసిన వారు అవటానికి కారణం వీళ్ళ వల్లే. వీళ్ళు కుదురు కొట్టే వాళ్ళు నరహత్య చేసేవాళ్ళ, రౌడీ షీటర్లు అయ్యేవాళ్ళు వీళ్ళు చేసిన పనులను బట్టే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెడ్డవాటిని ఆశించకూడదు. లోక సంబంధమైన సంస్కృతి నానాటికి పెరిగిపోతూ ఉండిద్ది, ఫ్యాషన్ పెరిగిపోతూ ఉండిద్ది. అది లోకానికే కానీ మనకు కాదు. అర్థమైందా? లోకానికే అది ఫ్యాషను. లోకం అంతా మారిపోతూ ఉంటే, లోకమంతా పొట్టి బిగుతైన వస్త్రాలు ధరిస్తూ ఉంటే, మనమేందో పాతకాలం మనుషుల్లాగా మేమేమన్నా వెనకటి కాలంలో 1800s 1900s పుట్టామా, మేము కూడా అంటుకుపోయాయి, విచిత్రమైనవి ఇవన్నీ ధరించుకుందామని అందరిలాగా ఉంటే పాడైపోతావు. జాగ్రత్త. లోకంలో ఉన్నవాళ్ళు పాడైపోతే దానికి ఒక అర్థం లేదు, కానీ దానికి ఒక అర్థం ఉండిద్ది. ఎందుకనంటే వాళ్ళకి దైవికమైన క్రమాలు తెలియదు. కానీ ఒక మంచి సంఘంలో ఉండి, ఒక మంచి సేవకుడి మీకుండి, ప్రార్థన పరులైన తల్లిదండ్రులు మీరు కలిగి ఉండి, ఇంకా లోకపు పోకడను మీరు ఆశించారంటే అది మీ జీవితాలకు నష్టం. చరిత్రహీనులైపోతారు. జాగ్రత్త. చెడ్డవాటిని ఆశించకూడదు. ఏం ఆశించకూడదు చెప్పండి? దేనా తన జీవితంలో చరిత్రహీనురాలైపోయింది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథంలో యెజబెల్ అనే ఒక ఆమె ఉంది. ఏం పేరు ఆమె పేరు? యెజబెలు. యెజబెలుకి నేను ఎప్పుడు ఒక విషయం చెబుతా ఉంటా. మొగుడు తెచ్చినా కూడా ముఖానికి మేకప్ వేసింది. మొగుడు బతికున్నప్పుడు ఎత్తే దానికి ఒక అర్థం ఉండేది, కానీ మొగుడు తెచ్చినాక మేకప్ ఎత్తే శుభ్రంగా ఉండకూడదు అంటలా. మేకప్ అంటే అది ఒక పైకప్పు, అది పైకప్పు. అసలు దాన్ని మరుగు చేసి ఏదో లేనిపోయిందని బయటికి తెచ్చే ప్రయత్నం తప్ప మరొకటి లేదు. అట్లాంటి బతుకును బతికింది, అంత నీచమైన జీవితాన్ని జీవించింది. భర్త చచ్చిపోయిన తర్వాత కూడా ఒక యవనస్తుని లొంగ తీసుకోవటం కోసం మేకప్ వేసింది. ఈ పనికి మాలింది. ఎట్లాంటి సౌజ్ వచ్చింది? ఆమె రక్తం కుక్కలు వచ్చి నాకాయి. అంత దిక్కులేని సౌజ్ వచ్చింది. దేవుని ప్రజలారా జాగ్రత్తగా గమనించాలి. చెడ్డవాటిని ఆశించకూడదు. చెడ్డవాటిని ఏం చేయకూడదు చెప్పండి? ఆశించకూడదు. సంసోను, ఆకాను కూడా దేవుడు వద్దన్న వాటిని ఆశించాడు. ఇలాగ చెప్పుకుంటూ పోతే ఒక గొప్ప దైవజనుడైనటువంటి బిలాము సహితం చెడ్డవాటిని ఆశించారు. దానికి తగిన శిక్షణ వాళ్ళు అనుభవించారు.
ఇవన్నీ బైబిల్లో ఎందుకు రాసున్నాయి అని అంటే, ఈ యుగాంతమందున మనకి దృష్టాంతముగా మనం అలాగ చేయకూడదు అనేటువంటి విషయాల గురించి మనం తెలుసుకోవడం కోసం ఇందులో రాసి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తి పొడుస్తాడన్న మాట వాస్తవం అమ్మా? మీరు పెద్దోళ్ళు, నేను గబక్క నోరు తెసి ఒక మాట మాట్లాడితే బాగుండదు. చిన్నపిల్లల శాస్త్రాలు చేయమాకండి. దేవునికి స్తోత్రం. ఇంటికి వెళ్ళిన తర్వాత వాడు మీ ఇంటికి తీసుకెళ్ళండి. వాడు రానన్నాడా? తీసుకెళ్ళిన వాడు మీ ఇంటికి తీసుకెళ్ళండి, తిప్పుకోండి, కొనిపెట్టండి, మీ ఇష్టం, మీ భుజాల మీద వేసుకొని ఆడించుకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పరే హల్లెలూయా. సరే, మీరు జాగ్రత్తగా ఆలకించాలి. దేవుడు ఆశించమన్నాడు కదా అని ఏం ఆశించకూడదు? అయ్యా మీరు చెప్పండి, ఏం ఆశించకూడదు? చెడ్డ వాటిని ఆశించొద్దు. దేవుడు వరం ఇస్తున్నాళ్ళే అని చెప్పి ఏది పడితే అది అడగమాకండి. అది మీ జీవితానికి నష్టం తెచ్చిపెట్టిద్ది. కాబట్టి దేవుని ప్రజలు మీరు జాగ్రత్తగా గమనించాలి. అయితే వారు ఆశించినట్లుగా చెడ్డ వాటిని ఆశించకూడదు, కానీ మనం ఆశపడాల్సింది కొన్ని ఉన్నాయి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మనం మంచి వాటిని ఆశించాలి. చెప్పండి, ఏం ఆశించాలి? మీరు ఆకండి. అయ్యా ఏం ఆశించాలి చెప్పండి? మంచి వాటిని ఆశించాలి. ఆశపడిన ప్రాణం తృప్తిపరచబడబోతా ఉంది. అయితే లోకంలో ఉన్న వాళ్ళు ఆశించినట్లుగా, అనేక మంది భక్తులు కూడా తొందరపడి ఆశించినట్లుగా చెడ్డ వాటిని ఆశించి ఆ శిక్షను మీరు అనుభవించొద్దని దైవజనుడిగా చేతులెత్తి దండం పెడుతున్నా. కాబట్టి మంచి వాటిని మనం ఆశిద్దాం. దేవుడు అలాంటి మంచి మనసు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇప్పుడు మనం ఈరోజు వర్తమానంలోకి వచ్చాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంతకీ దేవుని వాక్యం ఆశపడమని చెప్పినా, అడగండి మీకు ఇవ్వబడుతుంది అని చెప్పినా, దైవ గ్రంథంలో కొంతమంది భక్తులు శ్రేష్టమైన వాటిని ఆశించారు. అవేంటి? మనం ఆశించాల్సినవి ఏంటంటే విలాప వాక్యములు. ఇర్మియా గ్రంథం పక్కనే ఉంటుంది, ఇక మీరు నోట్ చేసుకోండి. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. 3:26. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం చెబుతుంది, మనుషులు దేవుడు అనుగ్రహించే రక్షణను ఆశతో కనిపెట్టుకోవాలట. దేనికోసం ఆశపడాలి చెప్పండి? ఇప్పుడు రక్షణ కొరకు ఆశపడాలి. దేని కొరకు? చాలామంది దేవుని దగ్గరికి రాగానే వెంటనే ఆరోగ్యం కోసం ఆశపడతారు, అప్పులు తీరిపోవాలని ఆశపడతారు, అర్థమైందా? అక్కర్ల తీరాలని ఆశపడతారు, కట్ల కుప్పలుగా వచ్చి పడాలని చెప్పి ఆశపడతారు, స్థలం వెంబడి స్థలం, పొలం వెంబడి పొలం కలిసి రావాలి. ఈ విధంగా కొంతమంది మనసులో ఎప్పుడు ఇవే కోరుకుంటా ఉంటారు. కాదట. మొదట దేవుని వాక్యం చెబుతుంది, దేవుడు ఇవన్నీ ఇవ్వడని నేను చెప్పట్లా, ఇస్తాడు. కానీ నువ్వు ఆశతో కోరుకోవాల్సింది ఏంటంటే దేవుడిచ్చే రక్షణ. అయ్యా చెప్పండి, ఏంటిది? దేవుడిచ్చే రక్షణ. ఎందుకు రక్షణను ఆశతో కోరుకోవాలి? ఒకవేళ మీ జీవితాల్లో ఇప్పుడు ఆరోగ్యం పొందుకున్నారనుకో, మళ్ళీ అనారోగ్యం రాదంటారా? ఏంది మాట్లాడరు? ఖచ్చితంగా వచ్చింది. యేసు ప్రభు ఉన్న దినాల్లో కూడా కుంటివాళ్ళు లేచి నడిచారు, గుడ్డోళ్ళు మళ్ళీ చూపు పొందుకున్నారు. జాగ్రత్త వినండి. మోగోళ్ళు మాట్లాడారు. అంతెందుకండి, చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి లేచారు. స్తోత్రం చెప్పండి. అలాగని ఆ చచ్చిపోయి తిరిగి లేచారే లాజరు మాట్లాడట్లా, చచ్చిపోయారు. నేనేమంటానంటే దేవుని దగ్గర నుంచి ఏది కోరుకున్నా అది ఈ లోకంలో మీరు ఉన్నంత కాలం ఉపయోగపడింది, కానీ రక్షణ ఉందే అది శాశ్వతమైనది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర నుంచి పొందుకోవాల్సింది మెయిన్గా ప్రాముఖ్యంగా రక్షణ. లోకంలో ఆరోగ్యం, ఆశీర్వాదం, ఐశ్వర్యం, పేరు, ఘనతలు ఎక్కడైనా దొరుకుతాయి. అర్థమైందా? నీకు ఆరోగ్యం కావాలనుకో, మంచి డాక్టర్ను గలు, దానికోసం యేసు ప్రభు అంత అక్కర్లేదు. అర్థమైందా? వైద్య శాస్త్రానికి మించిన కార్యాలు ఉంటాయి, దేవుని ద్వారా జరుగుతాయి, అది వేరే విషయం.
దేవుని ప్రజలారా, ఒకవేళ నీకు డబ్బులు కావాలి అని అనుకో, ఓ మంచి చోటకు పోయి దొంగతనం చేసే బ్యాంకులో, తర్వాత దొరికితే నాకు సంబంధం లేదు, పాస్టర్ గారు చెప్పాడు కదా అని మీరు వెళ్ళిపోతే నేను చేసేది ఏం లేదు. డబ్బులదే ఉందండి, పెద్దోళ్ళు అన్నట్టు కుక్కను కొడితే రాలితే అంటారు కదా. అంటే కుక్క అంటే అది ఇది తిని సంపాదిస్తారే, అట్లాంటి వాళ్ళని కొట్టేస్తే సరిపోద్ది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వీటన్నీ ఎక్కడైనా దొరుకుతాయి, గుర్తుపెట్టుకో. పేరు ఘనతలు ఇవన్నీ ఎక్కడైనా దొరుకుతాయి, కానీ రక్షణ ఉందే అది యేసయ్య దగ్గరే దొరికిద్ది. నా మాట మీకు అర్థమైందా? యేసయ్య దగ్గరే దొరికిద్ది. ఈ రక్షణను ప్రతి ఒక్కడు కోరుకోవాలి, ఈ రక్షణ కోసం ఆశపడాలి. ఒకవేళ రక్షణ పొందకపోతే ఏం జరిగిద్దంటారు? జాగ్రత్తగా వినండి. రక్షణ పొందకపోతే నీ జీవితంలో నువ్వు చేస్తూ వచ్చిన పాపం ఉందే, ఆ పాపం నిన్ను వెంబడిస్తూనే ఉండిద్ది. ఆ పాపానికి సంబంధించిన జీతం ఏదైతే ఉందో అది నీ జీవితంలో నువ్వు అనుభవించాల్సిందే. ఎందుకు? ఎవడు తవ్విన గుంటలో వాడు పడాల్సిందే, ఎవడు విత్తింది వాడు కొయ్యాల్సిందే. అయ్యా, ఎవడు విత్తింది వాడు కొయ్యాల్సిందే. నువ్వేమో పిచ్చి పిచ్చి అని ఇత్తి ఆ తర్వాత మంచి మంచి కొయ్యాలంటే ఎటగొత్తా? నీ జీవితంలో పుట్టిన దగ్గర నుంచి నీ బాపతేందో నీకు తెలుసుగా, ఎట్ట బతికేవో, ఎట్లాంటి పనులు చేసి నీకు తెలుసుగా. పుట్టిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా నువ్వు చేసిందంతా ఇదయ్యి ఇప్పుడు మంచి మంచి కొయ్యాలంటే ఏడగొస్తా? అది నీ వల్ల కాదు కదా. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. అలాగే రక్షణ లేకపోతే ఏమైందంటే, నువ్వు చిన్నప్పటి నుంచి చేస్తా వచ్చినటువంటి ఆ పాపపు క్రియలన్నీ నిన్ను వెంటాడుతాయి. వాడు గుర్తుపెట్టుకో, నాగుపాము పగ అయినా కానీ అది మర్చిపోద్దేమో, కానీ పాపపు పగ నుంచి ఎవడు తప్పించుకోలేడు. పాపం అనేది ఆ పగ నుంచి తప్పించుకోవడం నీ చేత కాదు. ఆ పగ నుంచి విడిపించబడాలంటే యేసు రక్తం మాత్రమే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆయన ఆ పగనంతా కూడా, ఆ పాపం పట్టిన పగంతా కూడా ఆయన సిలువలో భరించేశాడు. ఆయన నీ శిక్షనంతా ఆయన భరించేశాడు. నువ్వు ఆ రక్షణ పొందకపోతే దేవుని ప్రజలారా, ఆ శిక్ష ఇంకా నిన్ను వెతుక్కుంటా వచ్చింది. వడేడి ఏది, ఆ పిల్ల ఏది, ఏంది ఎందుకు వచ్చావు నువ్వు, వాడిని ఎత్తుకుంటా ఎందుకు వచ్చావు అని అంటే, వాడిని రమ్మని వాడికి నాకు తెలిసి ఈ సంగతి అనేది. ఆమెను రమ్మను బయటికే. పాపమా ఎందుకు వచ్చావు నువ్వు, నీకు చెప్పాల్సిన అక్కర్లేదు, ఆ పిల్ల బయటికి రమ్మని చూసుకుందాం అని అనిద్ది. ఇక ఎక్కడున్నా ఎత్తుకుంటా వచ్చేసిద్ది. దాని నుంచి విడిపించేది యేసు రక్తమే. దేవుని ప్రజలారా, నువ్వు రక్షణ పొందితే ఆ పాపము ద్వారా వచ్చే శిక్ష నుంచి నువ్వు విడిపించబడతావు. స్తోత్రం చెబుదామా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ పాపము ద్వారా నువ్వు అలాగే ఉండి నశించిపోయి, అలాగే ఉండి ఆ పాపంలో ఉండి చచ్చిపోయావు అనుకో, నువ్వు నరకంలోకి వెళ్తావు. ఎక్కడికి వెళ్తావు? ఏది మీరు మాట్లాడరు? నరకంలోకి వెళ్తారు. నరకంలో ఏముండిద్ది? అగ్ని ఆరదు, పురుగు చావదు. నరకం ఎట్టుండిద్ది? ఒక మాట చదువుతాను, జాగ్రత్త వినండి. అందరూ సంతోషంగా స్తోత్రం చెప్పండి. తర్వాత ఉన్నది ఈ సంతోషం. ఓ రోజు ఓ భార్య భర్త బాగా గొడవ పెట్టుకుంటే ఆ గొడవలో క్షణికమైన ఆవేశంలో ఇక ఎందుకు ఈ జీవితం అనని ఆమె అనిపించి ఇక ఒంటి మీద కిరసనాయలు పోసుకొని ఆమె నిప్పంటించుకోగానే ఈ విషయం చూసినటువంటి వాళ్ళు ఆయన అటోళ్ళు ఇటోళ్ళు అందరిని పిలిచారు. వీళ్ళు వచ్చి ఆరిపోయేసరికి ఆమె బాగా కాలిపోయింది. బాగా వినండి, బాగా కాలిపోయింది. ఆమెని హాస్పిటల్లో చేర్చారు. ఓ పాస్టర్ గారు ఈ విషయాన్ని చెప్పాడు. ఆ పాస్టర్ గారు ఆమె చర్చికి వచ్చి ఆమె కదా, ఆమెను చూద్దామని చెప్పి ఆ హాస్పిటల్లోకి వెళ్ళాడు. ఒళ్ళంతా ఎలాగైపోయిందంటే బాగా, అదే కోడిని కలుగుతారు కదా, నాటుకోడిని కలుగుతారు కదా, ఆ రకం కాలిపోయింది. కోడిని బాగా కాల్చిన తర్వాత దానికి ఏం చేయాల్సిన అక్కర్లేదు, తీసుకొని తినటమే. మన పిల్ల అప్పుడప్పుడు చేస్తుంటారులే. తీసుకొని తినటమే. ఆమె దేహం మాంసం అయిపోయిందట. ఎట్లుందంటే, ఒకవేళ ఏదైనా కదిలిచ్చానుకో, ఇప్పుడు అమ్మా ఎట్టున్నావని అట్లా చేయి పట్టుకున్నారనుకో, ఆ మొక్కుడు వచ్చింది. ఆ మొక్కుడు వస్తుందంట. కనీసం ఆమె పైన బట్టలు కప్పటానికి కూడా లేదంట, అవకాశం లేదట. ఏదో ఒక వస్త్రాన్ని కప్పారంట. పాస్టర్ గారు చూడటానికి వెళితే ఆమె దేహం అంతా కూడా మాంసలాగా అట్లా పట్టుకుంటే ముద్ద వచ్చిందంట. అట్లా ఆమె చచ్చిపోలేదు కానీ
ఆమె ఎందుకు బతికుందని చెప్పి ఏడిచే పరిస్థితులు, అంతగా కాలిపోయింది విపరీతంగా, కొన ప్రాణంతో ఉంది. ఆమె ఈ తొడ భాగంలో ఉండేది కదండి, ఆ అక్కడ ఆ మాంసం పక్కకు పోయి లోపల ఎముక కనపడుతుంది. అసలు దాన్ని చూస్తే పాస్టర్ గారికి చాలా బాధ అనిపించిందంట. ఆ మాంసం పక్కకు పోయి లోపల ఎముక కనపడతా ఉందట. దేవుని బిడ్డలారా, నరకం ఎంత దారుణంగా ఉండిద్ది తెలుసా? అంతకంటే ఇంకా ఎక్కువ రెట్లు ఎక్కువ బాధ ఉండిద్ది. ఈ దేహానికి మరణం ఉండిద్దే కానీ నీ ఆత్మకు చావు ఉండదో. ఈ లోకంలో నీకు ఎదురయ్యే శ్రమలు బట్టి, బాధలు బట్టి చచ్చిపోతే బాగుండు అని నువ్వు తట్టుకోలేక చచ్చిపోతున్నావు. కానీ అక్కడున్న బాధలకి ఇంక మరణం లేదు. ఇక్కడున్న వాటికి నువ్వు చచ్చిపోతే ఒకవేళ ఈ బాధ తొలగిపోద్దని నువ్వు అనుకుంటావు, కానీ నీ పాపపు క్రియలు నీ వెంట వచ్చినప్పుడు ఈ ఆత్మ పడే వేదన సాధారణంగా ఉండదు. ఎప్పుడు తగలబడుతుంటే ఏ బాధ ఉండిద్దో ఆ బాధ యుగ యుగాలు ఉండిద్ది. కాసేపు తగలబడిపోయి అటు పోతాంలే అన్నట్టుగా ఉండదు. ఆ దేహం అలాగే ఉండిద్ది, అది తగలబడతానే ఉండిద్ది. ఆ ఆత్మ వేదన, ఆ మంట, ఆ బాధ ఇక తీరదో. అగ్నేమో ఆరదో, ఈ పురిగేమో సావదో. ఆ మంట అలాగే పెరుగుతూ ఉండిద్ది. ఒకవేళ నరకం అంటే మీకు అంతగా దాని గురించి ఇంకా వివరంగా తెలియాలంటే ఇంటికి పోయినాక పొయ్యిలో చేయి పెట్టండి. ఆరిపోయిన పొయ్యిలో కాదు, మండుతున్న పొయ్యిలో చేయి పెట్టండి. ఆ నిప్పుల్లో చేయి పెట్టండి. నరక బాధ ఎట్టుండిద్దో కొద్దిగా నీకు అందులో సముద్రం అంతా నరక బాధలైతే నువ్వు పొయ్యిలో చేయి పెడితే ఒక చుక్క మాదిరి ఉండిద్ది. ఇంకా చాలామంది ఎవరు కాబట్టి ఎంత అవసరం అంటారా? ఎంత అవసరం అంటారా? నాకేం వయసు వచ్చిందన్నా? నరులు ఆశ కలిగి దేవుని రక్షణ కోరుకోవాలి, లేకపోతే నీకే నష్టం. ఎప్పుడు నువ్వు వెళ్ళిపోతావో తెలీదు, ఎప్పుడు నీ జీవితం అగ్నికి ఆహుతి అయిపోయిద్దో తెలీదు, ఎప్పుడు నువ్వు మరణానికి అప్పగించబడతావో నీకు తెలియదు. ఇంట్లో నుంచి బయటికి పోయినోడు మరలా క్షేమంగా రాగలడనే నమ్మకం నీకుందా? ఏ నమ్మకంతో నువ్వు ఇంకా లోకంలో బతుకుతున్నావు? ఏ ధైర్యంతో నువ్వు ప్రభు ఇచ్చే రక్షణ పొందుకోకుండా నువ్వు హడావిడిగా బలాదూరు తిరుగుతున్నావు? ఏ ధైర్యం నీదే? తీర్పు దినముందు ఆయన నిలిచే ధైర్యం నీకు లేదో? ఈరోజు ఆయన గ్రహించు. నువ్వు ఆశపడాల్సింది వెండి బంగారాలు, విలువైనటువంటి వస్తువులు కాదు, దేవుడిచ్చే రక్షణ. అది నీ ఆత్మన నరకం నుంచి తప్పించింది. ఈరోజు కోరుకో, దేవుని రక్షణ కోరుకో, లేకపోతే నశించి నరకానికి వెళతాను. నేను మిమ్మల్ని భయపెట్టట్లేదు, జరిగే సందర్భాన్ని గురించి మిమ్మల్ని హెచ్చరిస్తున్నానంతే. ఇంకా నువ్వు ఎలాంటి ధైర్యంతో ఈ లోకంలో బతుకుతావో అది నీ ఇష్టం. చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. కాబట్టి నువ్వు దేవుడిచ్చే రక్షణ. పెళ్లి చేసుకోవాలన్నా, రక్షణ పొందిన తర్వాత పెళ్లి చేసుకోకూడదు ఎవరు అన్నారా? ఎవరు అనలేదుగా. పెళ్ళికి దీనికి ఏమడ్డు? మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, ఈ ఆలోచన మీ మనసులో తీసుకొని రావాలా. రక్షణ విషయంలో రక్షణ మీరు ఆశతో కోరుకోండి. మిగిలిన వాటి విషయంలో ఉండే ఆశ రక్షణలో మీరు కనపరుచుదురుగాక. ఆమేన్. హల్లెలూయా. వివరిస్తే చాలా సమయం అయిపోయింది. ఒక్క మాట చెప్పి ఇంకా 6 మాటలు ఉన్నాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవ మాటగా 119వ కీర్తన 74వ వచనం. 119వ కీర్తన 74వ వచనం చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడికి ఫోన్ వచ్చింది, అమెరికా నుంచి ఆయన చేశాడు, అందుకని వాడు వెళ్తున్నాడు. ఉండేది కొంచెంసేపు కాస్తంత బుద్ధిగా కూర్చుంటే ఏం పోయింది? ఇది బాగుపోతే ఆడైనా బుజ్జిలేని కూలిపోయేటట్టు. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండవదిగా జాగ్రత్త వినండి. భక్తుడు అంటున్నాడు, నీ వాక్యం మీద నాకు ఆశ కలిగి ఉందంటాడు. దేని మీద అంట? చెప్పాలి. దేవుని వాక్యం మీద మనకు ఆశ ఉండాలి. చాలా మందికి అండి
వేటి మీదైనా ఆశ ఉండిద్ది, కానీ కాసేపు పాటలు పాడాలన్నా ఇట్లాంటి మీద ఆశ ఉండిద్ది, కానీ వాక్యం అనేసరికి చాలా బాధ అనిపించింది. గడియారానికి కాపలా కూర్చుంటారు, వాచి కాపలా కూర్చుకుంటారు, దాని దగ్గర ఇళ్ళు తిప్పేటట్టు నువ్వు తిప్పకపోయినా తిరిగిద్ది. నువ్వు దాని వైపు చూడాల్సిన అక్కరే లేదు. వాక్యం మీద దృష్టి పెట్టను. వాక్యం చెబుతుంది, వాక్యం మీద మనం ఆశ కలిగి ఉండాలి. చెప్పండి, దేని మీద? వాక్యం మీద. ఎందుకు వాక్యం మీద ఆశ కలిగి ఉండాలి? దేవుని వాక్యం ఇలా చెబుతుంది. భక్తుడు అంటాడయ్యా, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. ఏందట? దేవుని వాక్యం మీద నువ్వు ఎందుకు ఆశపడాలంటే, ఈ జీవితం అనే యాత్రలో నువ్వు కొనసాగుతున్నావు. ఎక్కడ ఒడిదుడుకులు ఉంటాయో, చీకట్లో ఎవడైనా నడిస్తే చక్కగా ఇంటికి చేరతాడా? వెలుతురే లేదండి, బాగా చీకటి, ఇంటికి చేరడు. ఏదో గుంట్లో ఖచ్చితంగా పడతాడు, ఏదో ఒక ముళ్ళు దొక్కుతాడు, అవసరమైతే ఏదో ఒక పామును దొక్కుతాడు, తొక్కి కాటేపించుకొని వస్తాడు. అయితే మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే, ఎవడైతే వెలుతురు పట్టుకొని నడుస్తాడో వాడు పడతాడంటారా? పడడు. ఎందుకంటే వాడికి చక్కగా కనపడిద్ది. అలాగే దేవుని ప్రజలారా, ఈ జీవితం అనే యాత్ర అంతా కూడా చీకటిమయం అని గుర్తుపెట్టుకోండి. చీకటిమయం. ఈ లోక యాత్రలో మనం ఉన్నాం, అది చీకటిమయం. అందులో నువ్వు అలాగే చీకట్లో వెళ్ళిపోతే నీ జీవితంలో నష్టపోతావు. ఇప్పటికే నష్టపోయావు. అయితే ఈ వాక్యం నీ త్రోవకు దీపం లాగుండిద్ది. ఈ వాక్యం మీద నువ్వు ఆశ పెట్టుకుని ఈ వాక్యాన్ని కలిగి ఉంటే నువ్వు చీకట్లో వెలుగు కలిగి నడుస్తున్నట్లుగా ఉండిద్ది. ఈ జీవితంలో ఎన్నో పోరాటాలు ఎదుర్కోబోతున్నావు, ఎన్నో సమస్యలు రాబోతున్నాయి. కొంతమంది అండి, వాళ్ళ జీవితంలో తెలుసో తెలియక తీసుకున్న తప్పుడు నిర్ణయాలు, దానికి తగిన శిక్ష ఇప్పటికీ అనుభవిస్తున్నారు. వారి తొందరపాటు నిర్ణయాలు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, ఆ రోజు నేను అలాగ చేయకుండా ఉండాల్సిందని అనిపించింది. దానికి కారణం ఏంటంటే, అప్పుడు వాళ్ళకి అర్థం కాల, వాళ్ళు చీకట్లో ఉన్నారు. ఎందుకంటే దేవుని వాక్యం వాళ్ళ జీవితంలో లేదు. నీ జీవితంలో వాక్యం మీద ఆశ పెట్టుకో. ఎందుకో తెలుసా? ఆ వాక్యం నీకు దీపంగా ఉండిద్ది. ఈ జీవితంలో ఎలాగ నువ్వు బ్రతకాలో వాక్యం నేర్పిద్ది, ఎలాగ బ్రతకూడదో వాక్యం నేర్పిద్ది, ఎలాగ జీవిస్తే నువ్వు ఆశీర్వదించబడతావు దేవుని వాక్యం చెప్పిద్ది, ఎలాగ జీవిస్తే నువ్వు శాపాన్ని అనుభవిస్తావు దేవుని వాక్యం చెప్పిద్ది. నీ జీవితం మొత్తం బైబిల్లో ఉండిద్ది. ఈ వాక్యం అనే దీపాన్ని పట్టుకుని ఈ లోకంలో నడు. నువ్వు తొట్టిల్లిపోవు, నువ్వు నష్టపోవు, నువ్వు నాశనం కావు. దేవుని వాక్యం లేకుండా నడుస్తున్నావు కాబట్టి నీ జీవితం అంధకారమయమైంది. కళ్ళు తెరిచిన కళ్ళు కనపడే గుడ్డోడు అయిపోయావు నువ్వు. కారణం ఏంటంటే, వాక్యం నీ జీవితంలో లేదు. వాక్యం మీద నీకు అసలు ఆశ లేదు. విన్న వాక్యం నీ మనసులో అసలు ఉండదు. ఏ నిర్ణయం తీసుకున్నా నీ సొంత నిర్ణయాలే, ఏ ఆలోచన తీసుకున్నా నీ సొంత ఆలోచనలే. నీ సొంత ఆలోచనలు చేసి 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 ఇప్పటికే నష్టపోయింది చాలు. మనిషి జీవితం అంతా పుట్టిన దగ్గర నుంచి చచ్చేంత వరకు ప్రతిదీ ఎలాగ చెయ్యాలో దేవుని వాక్యంలో రాసుంది. గుర్తుపెట్టుకో. నువ్వు పుట్టిన దగ్గర నుంచి చచ్చిపోయిన తర్వాత కూడా ఏం జరిగిందో బైబిల్లో రాసుంది. ఈ వాక్యాన్ని నీ జీవితంలో ముందు పెట్టుకో. అది దీపంగా పనిచేసిద్ది. ఎవరితో ఎలాగ మాట్లాడాలో, ఎవరితో ఎలాగ ప్రవర్తించాలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో దేవుని వాక్యం నీకు నేర్పిద్ది. అందుకని నీ జీవితంలో దేవుని వాక్యంపై ఆశపడు. ఈ వాక్యం తల నరిసిన వృద్ధులు కొన్నటువంటి తెలివితేటల కంటే ఎక్కువ జ్ఞానాన్ని నీకు ఇచ్చిద్ది. స్తోత్రం చదువుదామా? హల్లెలూయా. ఓ చెల్లెము నన్ను అడిగింది, అన్నా నీ తెలివిలో నీ మైండ్లో కొద్దిగా నాకు ఇయ్యని అడిగింది. నీ తెలివిలో నీ మైండ్లో కొద్దిగా నాకు ఇయ్యన్నా అని అడిగింది. ఎందుకు? ఎవరికి ఏ మాట చెప్పాలో ఆ మాట చెబుతావు. ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా నువ్వు ఎట్లొచ్చావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అన్నింటినీ దాటుకుంటూ వచ్చావు. అసలు ఎవరికి ఏది చెప్పాలో అది చెబుతావు నువ్వు. అసలు ఇన్ని తెలివితేటలు యాడ్ నుంచి వచ్చినాయి, కాస్త ఆ మైండ్ నాకు ఇయ్యన్నా కొద్దిగన్నా అని మాట్లాడింది. నాకంటే ఇంకా గొప్పది వచ్చేసిద్ది ఈ బైబిల్ కనుక మీరు చదివితే. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. దేవుని వాక్యంపై ఆశ కలిగి ఉండండి. దేవుని ప్రజలారా, దేవుని వాక్యంపై ఆశ కలిగి ఉండండి. మీ జీవితాల్లో ఆ వాక్యం ఇంకా వాక్యం రాయబడింది, నీ వాక్యము బాధలలో నాకు నెమ్మది కలుగు చేసిందని భక్తుడు అన్నాడు. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆ వాక్యము
నీ జీవితంలో కలిగిన బాధల్లో నీకు ఒక నెమ్మది కలుగు చేసింది. ఎన్ని బాధలు వచ్చినా నువ్వు తొందరపడవు, ఎన్ని బాధలు వచ్చినా నువ్వు కంగారు పడవు. ఎందుకో తెలుసా? దేవుని వాక్యము నీకొక దీపంగా ఉంది. కాబట్టి దేవుని ప్రజలను బాగా గుర్తుపెట్టుకోండి, దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉందుముగాక. ఏం కలిగి ఉండాలి చెప్పండి? దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి. ఆ వాక్యం నీ త్రోవకు వెలుగుగా ఉండిద్ది. ఆ వాక్యం నీకు కలిగిన ప్రతి బాధలో కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చింది. నాకు ఎన్ని బాధలు కలిగినా ధైర్యంగా బతుకుతున్నానంటే దేవుని వాక్యమే. దేవుని వాక్యమే. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని విని విడిచిపెట్టద్దు. మీ మనసులో ఉంచుకోండి ఆ వాక్యాన్ని. అప్పుడు ఏం జరిగింది తెలుసా? నీ జీవితంలో బాధ కలిగిన సందర్భంలో కల్లా ఆ బాధ నివారణ కలుగు చేసే మాట నీ మీదకి వచ్చింది, నీ మనసులో నీ జ్ఞాపకం వచ్చేది. అప్పుడు ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. హల్లెలూయా! ఎక్కడ లేని ధైర్యం వచ్చేసింది. దేవుని మనుషుడు కేవలం తిండి వల్ల కాదు బతికేది, దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతుకుతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! మనుషులు కేవలం తినటానికి, ఉండటానికి, కట్టుకోవటానికి ఉంటే బతుకుతాడు అనుకోబాకండి. ఆదరించే మాట లేనప్పుడు, ధైర్యపరిచే మాట లేనప్పుడు, నిరీక్షణ కలిగి చేసే మాట లేనప్పుడు ఖచ్చితంగా మనిషికి చచ్చిపోవాలనిపించింది. ఈ దేవుని వాక్యం ఉందే నీకు బాధల్లో నెమ్మదిని కలుగు చేసి దేవుని ప్రజలు. అందుకని దేవుని వాక్యంపై మనకు ఆశ కావాలి. గంటల తరబడి దేవుని వాక్యాన్ని చదవాలి. నేను మీకు సాక్ష్యం ఇవ్వగలను దేవుని ప్రజలరా. నేను పనిచేసే రోజుల్లోనే, ఇప్పుడు కొంతమందిని బైబిల్ చదువుతున్నావా అని అంటే, ఏడన్నా పని అన్నా అసలు తీరుబాటు లేదన్నా, అసలు వీలు పట్టలేదని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. నేను పనిచేసే రోజుల్లోనే దేవుని ప్రజలారా, ఉదయాన్నే 5 గంటలకు లేచి 6 గంటలకు ప్రార్థన చేసుకొని 6 గంటల నుంచి 7:30 వరకు బైబిల్ చదివేవాడిని. జాగ్రత్త వినండి, దేవుని మహిమ కొరకు చెబుతున్నా. 6 గంటల నుంచి 7:30 వరకు గంటన్నర బైబిల్ చదివేవాడిని. ఆ తర్వాత అరగంటలో రెడీ అయిపోయి క్యారేజ్ తీసుకొని మళ్ళీ బైబిల్ ఆ క్యారేజ్ బ్యాగ్లో కూడా బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోయేవాడిని. మధ్యాహ్నం భోజనం టైంలో 1 గంటకు దిగితే మరలా 2:30కి మళ్ళీ పనికి ఎక్కేవాళ్ళు. నేను చేసింది మీరు అనుకున్నట్టు ఏదో చిన్న చిన్న పని, కష్టం లేని పని అనుకోబాకండి. బేల్దారి పని చేశాను నేను. బేల్దారి పని చాలా కష్టంగా ఉండిద్ది. అలాంటి సందర్భంలో మధ్యాహ్నం అరగంటలో భోజనం చేసి 1 గంట మళ్ళీ బైబిల్ చదివేవాడిని. ఆ తర్వాత సాయంత్రం పందికి ఇంటికి 7 గంటలకల్లా వచ్చేసేవాడిని. 7 గంటలకు స్నానం చేసి ప్రార్థన చేసుకొని భోజనం చేసి ఇంక బైబిల్ దగ్గర కూర్చుంటే ఒక్కొక్క రోజు రాత్రి పూట 50-60 అధ్యాయాలు కూడా చదివేసేవాడిని. 50-60 అధ్యాయాలు. యెహెజ్కేలు గ్రంథం, యెషయా గ్రంథం మొత్తం యేసు రక్తం వెళ్ళిపోయాయి. ఒక రాత్రికి వెళ్ళిపోయాయి మొత్తం. నిద్ర వచ్చిందా చదివేవాడిని. తర్వాత సేవకు వచ్చిన తర్వాత పొదిల్లో ఉన్నప్పుడు రోజుకి 8 గంటలు బైబిల్ చదివాను నేను. రోజుకి 8 గంటలు చదివా. దేవుని ప్రజలారా, వాక్యంపై మనకు ఆశ ఉండాలి. ఆ వాక్యం మనల్ని బ్రతికించిద్ది. జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాగ బ్రతకాలో ఆ వాక్యం మనకు నేర్పిద్ది. ఒకటి గుర్తుపెట్టుకో, అనిపించింది కానీ ఒక 3-4 అధ్యాయాలు ఎట్టకట్ట చదివేయండి. ఆ తర్వాత అక్కడి నుంచి వదిలిపెట్టి రావడం మీ చేత కాదు, నమ్మండి. 3-4 అధ్యాయాలు కూర్చొని చదవండి. ఆ తర్వాత బైబిల్ వదిలిపెట్టి బయటికి రావడం మీ వల్ల కాదు. అసలు లోకంతో సహవాసమే మీకు ఇంకా నచ్చదో. అంతకుముందు రాత్రి 12-1 గంట దాకా ఆ రోడ్ల మీద అరుగుల మీద తిరిగేవాడిని నేను. బైబిల్ చదవటం మొదలు పెట్టినాక లోకంలో ఉన్న వాళ్ళతో సహవాసం చేయలేని మనసే లేకుండా పోయింది. ఇంకా ఇంట్లో పోతే బయటకు వచ్చేవాడిని కాదు. ఇంకా బైబిల్ వాక్యం, ప్రార్థన, ఇలాగ నా జీవితం గడిచేది. ఫ్యాన్ వేసుకుంటే ఎక్కడ నిద్ర వచ్చిందని ఫ్యాన్ కూడా ఆపేసి బైబిల్ చదివిన రోజులు ఉన్నాయి. నేను ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, దేవుని ప్రజలారా, వాక్యంపై మనకు ఆశ ఉండాలి. ఎందుకంటే ఆ వాక్యం మనల్ని బ్రతికించిద్ది. ఆ వాక్యం మన బ్రతుకులో ఎలాగ బ్రతకాలో నేర్పించిద్ది, మన వెలుగుగా ఉండిద్ది. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మనం దేనికి ఆశపడాలి? దేవుని వాక్యంపై మనం ఆశ కలిగి ఉండాలి. మన జీవితాల్లో కొంతమందికి ఆ ఆశే చచ్చిపోయింది. అసలు బైబిల్ చదివే తీరికే లేదండి. ప్రారంభంలో కాస్త చదువుతారు, ఆ తర్వాత ఇంకా దాన్ని వదిలిపెడతారు. సమయాన్ని కేటాయించలేరు. లోకంలో పనికి మాలి వాటన్నిటికీ సమయం కేటాయిస్తారు. ఇప్పుడు నేను మాట్లాడితే నీకేం తెలుసు అని అంటారని చెప్పి ఈ విషయాలని చెప్పా. మీకులాగా నేను కూడా కష్టపడినోడిని, నేను కూడా పని చేసినోడిని.
పెద్ద పెద్ద మాటలు మాట్లాడబాకండి. నీకు ఆశ ఉండాలే కానీ చదువుకోవడానికి టైం వచ్చింది. ఊరక నీ పని అయిపోయిన తర్వాత కూడా బలాదురు తిరిగి ఆడ ఏడ ఆ కొంపలో ఈ కొంపలో ఆ బజార్లో ఈ బజార్లో కూర్చోపోతే దేవుని దగ్గర కూర్చో, నీ జీవితం ఆశీర్వాదకరంగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు రోజుకు 18 గంటలు చదువుతారంట. ఎన్ని గంటలు? 18 గంటలు. వాళ్ళకు ఉద్యోగం కోసం 18 గంటలు చదువుతారు. ఈ లోక సంబంధంలో ఒక అధికారానికి, మన పరలోక రాజ్యానికి సంబంధించిన వాళ్ళం కదా. ఆ ఉన్నత స్థాయిలోనికి మనం వెళ్ళాలంటే మనం చదవాల్సిన అక్కర్లేదా? చదువు రాని వాళ్ళు అంటే తీసేయి. చదువు వచ్చిన వాళ్ళు సమయాన్ని వృధాగా గడుపుతున్నారు. జాగ్రత్త, సమయం పోతే మరలా రా దేవుని ప్రజలారా. ఇక నుంచి బజార్లో ఖాళీగా కనపడితే ఒప్పుకోరు. ఏజ్ రక్త జీవి. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఒకటి, దేవుడిచ్చే రక్షణపై ఆశ ఉండాలి, అది నీ ఆత్మను కాపాడిద్ది. రెండవది, దేవుని వాక్యంపై నీకు ఆశ ఉండాలి, ఆ వాక్యం నీ పాదాలకు దీపంగా మారిద్ది, నీ త్రోవకు వెలుగుగా ఉండిద్ది, నీ బాధలో నీకు నెమ్మదిని కలుగు చేసిద్ది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా శక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. పాడదాం. కృపా సత్య పాల వంటిది, జుంటె తేనె వంటిది, నా జీవకు మహామధురమైనది. రెండోసారి, పాల వంటిది, మేలిమి బంగారు కన్న మిన్నైనది, రత్నరాసుల కన్నా కోరదగినది. మేలిమి బంగారు కన్నా, పాడాలి, రత్నరాసుల కన్నా కోరదగినది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను. దేవునికి స్తోత్రం. అంత విలువైందండి దేవుని వాక్యం. అలాంటి వాక్యాన్ని ఎందుకు మర్చిపోతున్నా? అలాంటి వాక్యాన్ని చదవకుండా ఎందుకు బతికేస్తున్నా? మనకు ఆశ ఉండాలి, దేవుని వాక్యంపై ఆశ ఉండాలి. మూడవ మాట, 42వ కీర్తన మొదటి 2 వచనాలు. 42వ కీర్తన మొదటి 2 వచనాలు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనపడదును. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కోరహు కుమారులు అనేవారు ఇలాగ మాట్లాడుతున్నారు. ప్రభువా, దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కోసం ఆశపడుతుందయ్యా. నీ సన్నిధిలో ఎప్పుడు కనపడాలి? ఇటు చూడండి, ఎప్పుడు నీ యొద్దకు రావాలి? ఎప్పుడు? 12 గంటలకా? లేట్ అయితే అయింది కానీ మొత్తానికి వచ్చేది సంతోషం. పెందలాడడానికి ప్రయత్నించండి. అయ్యా వందనాలు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జాగ్రత్త. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, పరితపించినట్లుగా వీళ్ళ ప్రాణం దేవుని సన్నిధిలో కనపడటానికి దేవుని సన్నిధి కోసం ఆశపడతా ఉంది. ఇక్కడ నేను మీకు ఒక మాట చెప్తా. ఎన్నో ఆశపడమని దేవుడు చెప్పినా, ఆశపడండి తృప్తి పరుస్తాన్న భక్తులు మాత్రం దేవుని సన్నిధి కోసం ఆశపడ్డారు. స్తోత్రం చదువుదామా? హల్లెలూయా. దుప్పిని మనం అడిగితే, ఏంది దుప్పే, ఏంది నీ హడావిడే, అందరు నడిచినట్టు నడవలేవా అన్నట్టు నీకేం తెలుసురా నా బాధ, గొంతారిపోతా ఉంది, కాసేపు ఆగితే చచ్చిపోతా, నేను తొందరగా అక్కడికి వెళ్ళిపోయి ఆ నీళ్లు తాగితే నేను తెప్పరిల్లు బాగా బతుకగలుగుతాను, ఊరుకో, అసలే నీరసంగా ఉన్నావు,
కాసేపు కూర్చోరాదా? అటుపో, అటు పక్క బాగా గడ్డి దొరికిద్దే, ఆ కొండ మీద ఈడ ఆడ ఆ మెట్టల మీద బాగా గడ్డి దొరికిద్దే అని అంటే, ముందు దాన్ని తాకపోతే నేను చచ్చిపోతాను ఈ గడ్డి తర్వాత అని ఆ దుప్పి నిలబడదు. ఆదివారం వచ్చేసరికి అది పరిగెత్తేసింది. పోకపోతే ఏమైంది? అసలే నీ దాహంగా ఉంది, అసలే అలసటగా ఉన్నావు, నువ్వు పరిగెత్తుకుంటా పోతే ఇంకా నువ్వు నీరసమైపోతావేమో, అసలు ఆగిపోతే గొప్ప బలం వచ్చేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూసేవాళ్ళకి అనిపించింది ఇది తెగ పరిగెత్తింది, ఇది ఖచ్చితంగా అలిసిపోయి పడిపోద్ది అనుకుంటారు. కానీ అది ఎంత తొందరగా పోయి ఆ నీటి వాగుల దగ్గరికి చేరితే అదంత తొందరగా బలం పొందుకునిద్ది. స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. మనోళ్ళు ఎట్టుంటారు? ఒక పోస్ట్ చాలా కాలం క్రితం వచ్చింది. విశ్వాసం అంట చర్చికి వచ్చేటప్పుడు తాబేలాగా వస్తారంట. ఎట్టస్తారు? తాబేలాగా. ఇంటికి వెళ్ళేటప్పుడు పులి పరిగెత్తినట్టు పరిగెత్తారంట. పులి పరిగెత్తినట్టు, చిరత పులి పరిగెత్తితే ఆ రకంగా ఇక తుపాకీ గుండుకు కూడా దొరకరీళ్ళు. వచ్చేటప్పుడేమో తాబేలాలు వస్తారు. ఆ పోదాములే, చేద్దాములే, చూద్దాం తాబేలు మాదిరిగా ఉంటారు. వెళ్ళేటప్పుడు పులులైపోతారు. హల్లెలూయా. ఈ వ్యవహారం అట్ట కాదు. దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడాలి అనే ఆశ, ఆ ఆశతో పరితపించిపోతా ఉన్నారు దేవుని ప్రజలారా. దేవుని సన్నిధి గురించిన ఆశ మన జీవితంలో ఉండాలి. ఎందుకో తెలుసా? ఈ దేవుని మందిరంలోనే నీ జీవితంలో దేవుని ప్రజలారా నీ కన్నీరు నాట్యంగా మారేది ఈ మందిరంలోనే. స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఈ మందిరంలోనే గొడ్రాలులు గర్భవతులైంది మందిరంలోనే. అన్నా కాలేదంటారా? ఎక్కడ? దేవుని మందిరంలోనే. దేవుని మందిరంలో కన్నీరు విడిచిన వాళ్ళ కన్నీళ్ళు నాట్యంగా మారాయి. దేవుని మందిరంలో రోగాలతో వచ్చిన వాళ్ళు బాగుపడింది అక్కడే. దేవుని మందిరంలో జీవ మార్గాన్ని గురించి తెలియజేయబడింది. పరలోకానికి వెళ్ళేటువంటి ఆ స్వర్గానికి వెళ్ళే మార్గం ఏంటో దేవుని మందిరంలో మీకు ప్రకటించబడింది. అలాంటి విలువైన మందిరాన్ని ఎలాగ పోగొట్టుకో బుద్ధి అవుతుంది? అలాంటి విలువైన మందిరాన్ని ఎలాగ నిర్లక్ష్య పెట్ట బుద్ధి అవుతుంది? అసలు దేవుని సన్నిధిని గురించిన ఆశ ఏదన్నా ఉందంటారా? మరి ఈయనకేమో దుప్పి నీటి వాగుల కోసం ఆశపడినట్లుగా పరితపించిపోతా ఉన్నాడట. మనకు దాంట్లో దశం భాగం లేకపోయా. ఎంత దుర్మార్గం అయ్యానంటే 6 రోజులు వాళ్ళ పనికి వాళ్ళ వ్యాపారాలు ఏది నష్టపోకూడదు. ఈ మొదటి రోజు ఉందే, ఈ మొదటి రోజు దేవుని రోజు అయితే వీళ్ళేం చేస్తారు? ఆ మొదటి రోజు ఏళ్ల పనులు చూసుకుంటారు. ఏళ్ల పనులు. ఊరికి పోవాలా? ఆదివారం పోదాంలే. హాస్పిటల్లో ఉన్న వాళ్ళు వారం అంతా ఆడే ఉంటారు పాపం. వాళ్ళు ఆదివారం ప్రయాణం కడతారు. వీళ్ళు కూడా హాస్పిటల్లో చేరితే బాగుంటుంది. లేకపోతే నువ్వు చూడాలనేంత ప్రేమ, అంత భ్రమ ఉంటే మామూలు రోజుల్లో పో. ఆదివారం దేవుని సన్నిధి ఎగ్గొట్టి మరీ పోవాలా? ఎప్పుడు మారు మనసు పొందుతారు నాకు అర్థం కాదు. ఎవరన్నా చూడటానికి పోవాలన్నా, ఎక్కడైనా పోవాలన్నా ఆదివారం 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 నీ అబ్బ సొత్తు అదేమన్నా నీ ఇష్టమా? ఆదివారం దేవునిది, ప్రభు దినం. అమ్మా ఏమి దినం? ప్రభు దినం. అది దేవునిదే. దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వండి. దేవునికి ఇస్తే నీది నువ్వు అనుభవించేటట్లుగా దేవుడు చూస్తాడు. ఆదివారం కాదని నీ ఇష్టానుసారంగా తిరిగేసి ఆదివారం ఒక్కరోజు మనం ఈ పని చూసేసుకుంటే ఇక వారం అంతా పని చేసుకుందాం నువ్వు అనుకుంటావు. కానీ నీ వల్ల కాదు. చేసినా అందులో రూపాయి నువ్వు తినవు. గుర్తుపెట్టుకో, నీ వల్ల కాదు. అవి మొత్తం వడ్డీలు పొలవాలి. తినేవాడు ఎవడు ఎదురు చూస్తా ఉంటాడు. ఎదురు చూస్తుంటాడు. దేవుని మందిరానికి వచ్చిన ఆసక్తి ఉండాలి. అక్కడే నీ కన్నీళ్లు త్వరపడతాయి. అక్కడే నీ జీవితంలో నీ ప్రార్థనలకు జవాబు దొరుకుతుంది. అక్కడే నీ మీదకి వచ్చే శాపాలు ఆశీర్వాదకరంగా మార్చబడతాయి. జీవ మార్గం నీకు తెలియబడతాయి. కాబట్టి దేవుని ప్రజలారా, దేవుని మందిరాన్ని గురించిన ఆసక్తి మనం కలిగి ఉందుముగాక. ఇప్పుడు చెప్పండి, ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరుస్తే నీకు ఆశ ఉండాలి. దేవుని మందిరానికి వెళ్ళాలి అనే ఆశ ఉండాలి. దుప్పి పరిగెత్తినట్టు పరిగెత్తాలి. తాబేలు వారం బావాలేక
పోదాంలే, చేద్దాంలే, వ్యవహారం బావాలే అంతేనంటారు కాదంటారా? దుప్పి బరిగినట్టు బరిగెత్తాలా, సమయానికంటే ముందు వచ్చేయాలా. అది దేవుని గౌరవించటం. ఏంటి చెప్పండి? అది దేవుని గౌరవించడం. గుర్తుపెట్టుకో, నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు నీ జీవితంలో పలు విధాలైన పనులు పెట్టుకొని దేవునికి దూరం అయిపోతే దేవుడు నీ అవసరం వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎట్లా వస్తాడు అనుకున్నా? కొంతమందికి దేవుని మందిరం అంటే విసుగొచ్చేసింది. వీళ్ళు సంవత్సరాల తరబడి భక్తి చేసి పెద్ద సీనియర్లు అయిపోయినట్టుగా అసలు దేవుని మందిరంలో కనబడం లేదు. ఈ మందిరంలో ప్రార్థన చేస్తే కదా నీ జీవితంలో పరిస్థితులపై నీకు ఒక విజయం వచ్చేదే. అట్లాంటిది మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయటం ఇంటి దగ్గర చేస్తావు, మందిరంలో కన్నా వచ్చి చేస్తావంటే మందిరానికి రావు నువ్వు. ఆదివారం కనపడటమే పెద్ద గొప్ప. సూపర్వైజర్ లాగా ఇన్స్పెక్షన్కి వచ్చినట్లుగా ఇన్స్పెక్షన్కి ఎప్పుడో అప్పుడు వచ్చిపోతావు నువ్వు. నీ ఆధ్యాత్మిక జీవితానికి బలం చేకూర్చే ఉపవాస విజ్ఞాపన కూడికలు ఏమైపోయాయి? శనివారం రోజు దేవుని సన్నిధిలోకి వచ్చి నీ కుటుంబం కోసం, నీ కోసం, నీ భక్తి జీవితం కోసం ప్రార్థన చేసుకునేటువంటి ఆ పరిస్థితి లేదా నీకో? ఆ అవసరత లేదా నీకో? అప్పుడే పెద్ద మానైపోయావా? అప్పుడే పెద్ద సీనియర్ అయిపోయావా? తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లుగా జాగ్రత్త పడమని వాక్యం చెబుతుంది. చాలామంది అనుకుంటున్నారు నాకేమి, నేను నిలబడ్డాను అనుకుంటున్నారు, కానీ అకస్మాత్తుగా పడిపోతారు. పడిపోకుండా జాగ్రత్త కలిగి ఉండండి. ఒక శోధన రాగానే అందులో ప్రవేశించి నువ్వు పడిపోతావు. జాగ్రత్త. అందులో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థించడానికి సంఘంలో నువ్వు సమకూడకపోతే నువ్వు ఏడ ప్రార్థన చేస్తావు? నువ్వు అసలు విజ్ఞాపనలు కూడికను కూర్చిన ఆసక్తి ఏమన్నా ఉందా? మా కాదులే, వాళ్ళకే ఏళ్ళకే అని మాట్లాడతారు. మరి మీ మనసులో ఏ ఆలోచన ఉంటే నాకు తెలియదు. మరి మీరు అన్నిట్లో బాగా స్థిరంగా నిలబడిపోయారా? మరి ఏంది నాకు అర్థం కాదు. ఆదివారం పూట ఊరక భక్తి చేసి పరలోకంలో వెళ్ళిపోతాం అనుకుంటున్నారా మీరు? దేవుని సన్నిధిలో సరి చేసుకోవటానికి, నీ కుటుంబం కోసం ప్రార్థించడానికి ఆ మందిరంలో ప్రార్థన చేస్తే ఆ ఆశీర్వాదం, ఆ దీవెన, దేవుని సన్నిధి ఎంత గొప్పగా ఉండిద్ది. మందిరంలో ప్రార్థించడానికే సమయం కేటాయించాలి. బిజీ అయిపోయావు నువ్వు. జాగ్రత్త. దేవుని సన్నిధిని గురించిన ఆశ మనకు ఉండాలి. ఆయన పాదాలు పట్టుకునే ఆశ మనకు ఉండాలి. దేవుని సన్నిధిలో కనబడాలనేటువంటి పరితాపం హృదయంలో కలగాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను బతిలాడదలుచుకోవాలా. బతిలాడి చెప్పిన రోజులు అయిపోయాయి. అది మీ ఇష్టమే. కేవలం శనివారం ఉపవాస ప్రార్థనల కోసమే నేను బయట ఇన్ని కూడికలు వచ్చినా కానీ వాటన్నిటిని కాదనుకొని నేను శనివారం నిలబడిపోతా. ఉపవాసం ఉండి ఆ రోజు ప్రతిష్ఠించుకొని ప్రార్థనలు చేస్తే అది మీ జీవితాలకి ఎంత ఆశీర్వాదకరంగా ఉండిద్ది. అసలు లేదు, పెద్ద భక్తులైపోయారు. అసలు ఒకప్పుడు శనివారాల కోసం పరిగెత్తిన వాళ్ళు ఈరోజు అసలు లేదు, అవకాశాలే లేవో. మరి అంత కుదరనట్టుగా, అంత కుదరని పరిస్థితులు నిజంగా నిజాయితీగా నీ గుండెల మీద చేసి నువ్వు చెప్పుకో. అంత బిజీ అయిపోయావు నువ్వు. బిజీ అయిపోయావు నువ్వు. జాగ్రత్త. దేవుని సన్నిధి నిర్లక్ష్య పెట్టబాక. దేవుని సన్నిధి గురించిన ఆశకి, సంపాదించుకునే దాని మీద ఆశ, నీ వ్యాపారాన్ని బలపరుచుకోవాలనే ఆశ, నీ బంధువుల దగ్గరికి వెళ్ళిపోవాలనే ఆశ, నీ భక్తి జీవితాన్ని కట్టుకోవాలనే దాని మీద ఎందుకు లేకుండా పోయింది? దేవుని సన్నిధిని గురించిన ఆశ మనం కలిగి ఉందుముగాక. ఆమేన్. ఒకటి, నువ్వు రక్షణ కోసం ఆశపడాలి. రెండేమని చెప్పాను? వాక్యం మీద ఆశ ఉండాలి. 3, దేవుని సన్నిధిని గురించిన ఆశ ఉండాలి. 4వ మాట, పౌలు దెస్సలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. పౌలు దెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనాన్ని చదవండి. అలాగుననే నేను చదువుతున్నా.
12వ వచనంలో 2 కలిసి ఉన్న 10, 12. సహోదరులందరినీ మీరు ప్రేమించుతున్నారు, సహోదరులారా మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచు ఉండవలనియు, సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమి కొదువు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాము. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. జాగ్రత్త వినండి. ఇక్కడ పౌలు గారు దెస్సలోనికలో ఉన్న సంఘానికి ఈ ఉత్తరం రాశాడు. ఈ దెస్సలోనికలో ఉన్న సంఘస్థులు ఎలాంటి వాళ్ళే తెలుసా? ఏ పని పాట చేయకుండా ఎప్పుడు పరాయి వాళ్ళ జోలికి పోయేవాళ్ళు. ఈడెవరం ఎట్టుందో చూసుకోరట, ప్రతి దాంట్లో ఏలు పెడతారు వీళ్ళు. రాజకీయంలో ఏలు పెడతారు, ప్రాంతాల్లో జరిగే వాటి అన్నిట్లో ఏలు పెడతారు. కానీ ఈడి జీవితాన్ని మాత్రం పట్టించుకోడు. ఏ పని బాట లేకుండా ప్రపంచాన్ని ఈడే ఉద్ధరిస్తాడన్నట్టుగా ఒక పని ఉండదు. ఎవడు సోమరబోతుగా తిరుగుతూ ఉన్నారు. ఎవరో దెస్సలోనికలో ఉన్న సంఘస్థులు, మీరు కాదు. కొంతమంది పని అదనమాట. కొంతమంది వ్యవహారం అంతా కూడా ఇదే. పేరుకు భక్తులు అని చెప్పుకుంటా దేవుని ఎరగనే ప్రజల పట్ల మర్యాదగా బతకరంట. వాళ్ళకి మర్యాదే తెలియకుండా బతుకుతారు. మళ్ళీ ఎందుకు చర్చికి వస్తారో నాకు అర్థం కావట్లా. అదే దెస్సలోనికలో ఉన్న సంఘస్థులు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మర్యాద మట్టసం అనేది వీళ్ళకి లేదు. లేకపోగా ఇతరుల పట్ల ప్రేమ కలిగిన అనుభవాలు లేవు. ఇవి అలాగ ఉండగా ప్రాముఖ్యంగా ఎప్పుడు పరాయి వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళుగా అనమాట. ఓరొక గొడవలు పెట్టుకొని వాడిని గదిలించడం, ఈయన గదిలించటం, అర్థమైందా? వాడికి ఈడికి పురులు పెట్టడం, పరుల జోలికి పోయేవాళ్ళుగా ఉన్నారు. పౌలు గారు అన్నారు, అవన్నీ మీరు చేయకుండా మీ పనులు మీరు చూసుకుంటూ, అర్థమైందా, మీ కార్యాలు మీరు చూసుకుంటూ దేవుని పని కూడా జరిగించే వాటి పట్ల మనం ఆశ కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అర్థమైంది దేవుని ప్రజలారా? మీ పని మీరు చేసుకోవాలి, మీ కుటుంబాన్ని, మీ బాధ్యతలు మీరు చూసుకోవాలి. అదే సందర్భానికి ఎప్పుడు మా పనులే అన్నట్టు ఉండబాకండి. దేవుని పని పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండండి. ఎవరి పని పట్ల చెప్పాలి మీరు? దేవుని పని పట్ల కూడా ఆసక్తి కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా ఆయన ఉద్యోగస్తుడైనా కానీ దేవుని యొక్క ఆ పట్టణాన్ని, యెరూషలేము పట్టణాన్ని, ప్రాకారాలు కట్టడానికి ఆయన బాధ్యత తీసుకున్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో దేవుని పని, మన పనులు మాత్రమే కాదు, దేవుని పని కూడా జరగాలి. దేవుని పని కొరకు మనం కష్టపడాలి. దేవుని ప్రజలారా, ఆశ నీకుంటే దేవుడు ఆశను తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. మోషే ఆశపడ్డాడు దేవుని ప్రజలందరూ కూడా ఆ కఠినమైన బానిసత్వంలో నుంచి విడిపించాలని. మోషే ఆశపడ్డాడు. తన వల్ల గాల, పారిపోవాల్సి వచ్చింది. ఆశపడిన తన ప్రాణాన్ని తృప్తిపరచడానికి దేవుడు వెళ్ళి మళ్ళీ అగ్నిలో ఉండి మండుతున్న పొదలోంచి తనను కాపాడి మోషేని మరలా తీసుకొచ్చి ప్రజలందరినీ విడిపించి మోషే ఆశను దేవుడు తీర్చాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఎస్తేరు ఆశపడింది తన ప్రజలైనటువంటి యూదులందరూ రక్షించబడాలని ఆశపడింది. ఆమెకేంటంటే రాణి స్థానంలో ఉంది, కానీ ఆమె హృదయంలో ఉన్న ఆశ యూదులందరూ రక్షించబడాలని ఆశపడింది. దేవుని పని చెయ్యాలనే ఆశ తనకు కలిగింది. ఆశపడిన తన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరిచాడా లేదా? ఆమె వల్ల యూదులందరూ రక్షించబడ్డారు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక ఎస్తేరు లాగా, ఒక మొర్దెకై లాగా, ఒక దేవుని ప్రజలారా, ఒక మోషేలాగా, ఒక నెహెమ్యా లాగా మన పనులు మనం చేసుకుంటూ దేవుని పని పట్ల మనం ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని పని జరిగించాలనే ఆశ మనకు ఉండాలి. మన ఆశ అంతా ఏ కాడికి అది ఇది లోకంలో ఉన్నదంతా పోగేసుకోవటమే. కానీ నీ పని నువ్వు చేసుకో. నీ చేతనైన కాడికి దేవుని పని చేయి, దేవుని సువార్తను ప్రకటించు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు నీ చేతనైన సహాయం చేయి, చేతనైన కష్టపడు, పరిచర్య చేయి, దేవుని పని కొరకు నిలబడు. ఈ ఆశ మనలో ఉండాలి. వాక్యం చెబుతుంది, ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత కార్యాలు చూసుకుంటున్నారు కానీ దేవుని కార్యాలు చూసేవారు లేరని వాక్యం చెబుతా ఉంది. ఎవడు కాడు వాడి కుటుంబం, వాడి సొంత కార్యాలు చూసుకోవటమే కానీ దేవుని పని, దేవుని కార్యాలు చూసేవాళ్ళు లేరు. దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ప్రజలారా, ఈ ఆశ మీ అందరి హృదయంలో రగులును గాక.
ఆమేన్, హల్లెలూయా. దేవుని కార్యాలు జరగాలని, దేవుని పనిని జరిగించాలనేటువంటి ఒక పరిపూర్ణమైన ఆశను దేవుడు మీ హృదయాల్లో పుట్టించునుగాక. ఆమేన్ అన్నారా? కాబట్టి దేవుని ప్రజలారా, ఇప్పుడు చెప్పండి, నాలుగోది మనకేం ఆశ ఉండాలి? దేవుని పనిని గూర్చిన ఆశ ఉండాలి. ఆ ఆశ నీ జీవితంలో నువ్వు కనుక కలిగి ఉంటే దేవుడు ఖచ్చితంగా ఈ ఆశను తృప్తిపరుస్తాడు. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. 5వ మాట, పౌలు కొరింథీకి రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 31వ వచనం. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజు శాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించగా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. పలుకుదాం. ఒక నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా, అగ్ని చేత నన్ను దర్శించి నీ చిత్తము తెలుపవా. యవన కాలమందు బలమైన విల్లుగా నన్ను మార్చవా. పలుకుదాం. యవన కాలం కోరుకుందాం. కాడి మోయగా ఎస్తేరు వలె, నెహెమ్యా వలె, మోషే వలె కృపను పొందుకుందాం. బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఆశ తడుగు. ఒక ఆశ ఉందయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేని పట్ల ఆశ కలిగి ఉండాలండి? చెప్పాలి. దేవుని పని పట్ల ఆశ కలిగి ఉండాలి. ఒక యవన కాలంలో నెహెమ్యాకు రావాల్సిన ఆలోచనేనది. ప్రాకారాలు పాడైపోతే మనకేంటి అని అనుకోవాలి, మంచి ఉద్యోగం ఉంది చాలు అనుకోవాలి. కానీ నెహెమ్యా తన ఉద్యోగాన్ని కాస్తంత సెలవడిగి వచ్చి పాడైపోయిన ప్రాకారాలను కట్టాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక రాణి స్థానంలో ఎస్తేరుకు రావాల్సిన ఆలోచన, ఉపవాసం ఉండాల్సిన అక్కరే ఉంది, అంత గతే ఉంది తనకి. కానీ దేవుని పని చేయాలనే ఆశ దేవుని ప్రజలారా. యవన కాలంలో ఉన్నటువంటి యోసేపుకు మరియమ్మలకు రావాల్సిన ఆలోచనది. యవన కాలంలో చక్కగా పెళ్లి చేసుకొని పిల్లలను కానీ సెటిల్ అయిపోవాలని ఆలోచన చేయాలి. కానీ యవన కాలంలో దేవుని కొరకు శ్రమలు అనుభవించి, నిందలు అనుభవించి, లోకానికి రక్షకుని అందించాలనే ఆశ వాళ్ళకి రావాలంటండి. దేవుని పని చేయాలనే ఆశ ఎన్నిటికైనా తెగించేటట్లుగా చేసింది దేవుని ప్రజలారా. ఈనాడు లోకంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ నచ్చిన వాళ్ళతో పెళ్ళిళ్ళు అయిపోవాలి, అనుకున్నట్లుగా జరగాలి. దేవుని పని పట్ల ఆసక్తి ఏమి లేదో, దేవుని రాజ్యం పట్ల ఆసక్తి లేదో. పెళ్లి కానోడికేమో
కోరుకున్న వాళ్ళతో పెళ్ళిళ్ళు కావాలి, పెళ్ళి లేని వాళ్ళకేమో కుటుంబాలు, అది ఇది. పెళ్ళిళ్ళు చేసుకోవద్దు నేను అనలేదే, వాక్యం కూడా అనలేదే, నీ కుటుంబాన్ని చూసుకోవద్దు అనలేదే. అదే ప్రపంచం అన్నట్లుగా బతకమాక, నీ ద్వారా దేవుని పని జరగటానికి నువ్వు ముందుకు వచ్చేసి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పని జరగ, పెళ్ళైన వాళ్ళు వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళు ఉంటే, పెళ్లి కాని వాళ్ళు వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళు ఉన్నారు. ఇంతకు దేవుని పని ఎవడు చేస్తాడు? నువ్వు ఉన్నావుగా పాస్టర్ గారు, తాడు బంగారం లేనోడు నువ్వు ఉన్నావుగా. నువ్వు ఉంది దేనికి? అన్నీ నువ్వు చేస్తా ఉండు, మేము వచ్చిపోతాం. దుర్మార్గం నశించును గాక. ఆమెను హల్లెలూయా. నా భారం మీ హృదయాల్లోనికి వచ్చును గాక. ఆమెను హల్లెలూయా. తీసారా కొరింథీ మొదటి పత్రిక 12:31. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 5వదిగా దేవుని బిడ్డలారా, 5వదిగా దేవుడు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించడం ద్వారా కృపావరాలు కలుగుతాయి. కృపావరాలు 9. 8వ ఇదే అధ్యాయంలో 8 నుంచి 11 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఈ కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 8 నుంచి 11 వచనాల్లో ఒక వ్యక్తి మీదకి దేవుని పరిశుద్ధాత్మ రావటం ద్వారా కలిగే కృపావరాలు. కొంతమందికి బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం, అర్థమవుతుందా, వివేచన వరం, స్వస్థపరిచేటువంటి వరం, ఇలాంటి వరాలు ఉన్నాయి. భాషలు మాట్లాడే వరం, భాషలకు అర్థం చెప్పగలిగిన వరాలు, ఇలాంటి 9 వరాలు. ఎన్ని వరాలు ఉన్నాయి? 9 వరాలు. దేవుడు ఒక్కొక్కరికి పంచి ఇచ్చాడు దేవుని ప్రజలారా. అలాగే దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశపడు. ఏంటి? ఎకరాలు కాదు, వరాలు. ఏం వరాలు? కృపావరాలు. వరాలని చెప్పి నీ మనసులో ఉన్న పిచ్చి పిచ్చి వరాలు కాదు, కృపావరాలు. దేవుని పరిశుద్ధాత్మ దేవుని మీదకి రావటం ద్వారా నీ కలిగే ఆ కృపావరాల్ని, వాటి పట్ల ఆశ కలిగి ఏదో ఒకటి పొందుకో. వాటి పట్ల మనకు ఆసక్తి ఉండాలి. స్తోత్రం చెప్పండి. వారిని గురించిన ఆశ ఉండాలి. 6వ మాట, ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి 23వ వచనం వరకు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21 నుంచి 23. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందును నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యన ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఇలాగ అంటున్నాడు. అందరూ స్తోత్రం చెబుదామా? ఆశపడిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచగలిగినా, కానీ భక్తులు ఏది పడితే అడగలేదండి. అర్థమైందా? ఏది పడితే అడగల. మీకు బైబిల్లో ఎక్కడైనా సరే మీరు చూస్తే, మాకు ఆస్తి కావాలి, ఐశ్వర్యం కావాలి, ఎక్కువ కాలం మేము బతకాలి అనే విషయాలు అడిగినట్లుగా బైబిల్ ఎక్కడ కనపడదో. మనుషుల దగ్గరే కనబడిద్ది, కానీ బైబిల్ ఎక్కడ మనకు పెద్ద కనపడం. భక్తులందరూ దేని మీద ఆశపడ్డారు? ఒకటి, రక్షణ మీద ఆశపడ్డారు. రెండోది, వాక్యం మీద ఆశపడ్డారు. 3, దేవుని సన్నిధి పైన ఆశ కలిగి ఉన్నారు. 4, దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. 5, పౌలు గారు అయితే తన జీవితంలో ఇరుకును పట్టున్నాడట. ఆయన ఏమి ఆలోచన చేయాలో, ఏమి నిర్ణయం తీసుకోవాలో అర్థం కాల. ఏందయ్యా, ఎందుకు ఇరుకును పడ్డావు అని అంటే 2 ఆలోచనలు ఉన్నాయి. అదేంటంటే, నేను బ్రతికితే క్రీస్తు కోసమే, ఒకవేళ నేను చచ్చిపోయానా అది నాకు లాభం అంటాడు. చచ్చిపోతే లాభం అంటండి, ఎవరికన్నా చచ్చిపోతే నష్టం. కానీ చచ్చిపోతే చావు కనుక వస్తే అది నాకు లాభమే. ఒకవేళ బ్రతికానా ఈ భూమి మీద దేవుని పని చేస్తా బతికితే. ఒకవేళ చచ్చిపోయానా అది నాకు ఎంతో లాభం. ఏంది నీ లాభం? ఏంది చచ్చిపోతే నీకు లాభం ఏందయ్యానంటే, ఈ ఇబ్బందులు, ఈ కష్టాలు, ఈ దేహం ఉంది పలుమార్లు నన్ను శోధనలోనికి లాగుతుంది. అసలు దీంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని ఆశపడ్డాడు ఆయన. ఈ దేహంలో నుంచి ఆత్మ బయటికి వెళ్ళిపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశపడ్డాడు ఆయన. దేవునితో ఉండాలనే ఆశ. ఎక్కువ కాలం బతకాలనే ఆశ ఆయనకి లేదండి, లేదు. ఒకవేళ ఉంటే ఆయన పని చేస్తా. చచ్చిపోయానా నాకు కలిసి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చచ్చిపోతే అది నాకు లాభం.
ఈ బాధలు ఈ కష్టాలన్నీ విడిచిపెట్టి నేను దేవునితో ప్రశాంతంగా ఉండిపోతా, అదే నాకు లాభం అని మాట్లాడాడు. మన మనసులో ఈ ఆలోచన ఉండిద్దా? చచ్చిపోవాలని ఆశపడమని నేను అంటలా, అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత దేవుని దగ్గర ఉండాలని ఆశ ఉండాలి. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? ఈ క్షణమే చచ్చిపోమని నేను అంటలేదు. సాగు వస్తే బతికినంత కాలం దేవుడు జీవితం ఇస్తే అది దేవుని కోసమే, మన కోసం కాదు. దేవుడి ఆయుష్ ఇస్తే అది దేవుడి కోసం, దేవుడికి ఇచ్చిన కుటుంబం కోసం అంతే. చచ్చిపోతే ఆ చావు మనకు లాభంగా మారాలి, అది నష్టంగా మారకూడదు. ఎవడికి లాభం? నీతిమంతుడిగా దేవునికి ఇష్టంగా ఉండి ఎవడైతే చచ్చిపోతాడో వాడి చావు వానికి లాభం. లేకపోతే వాని ఆత్మకథ తీరని వేదన. మేము చచ్చిపోం, ఇక్కడ మేకు కొట్టుకొని ఉంటాం అన్నవాళ్ళు ఎవరు నుండి చెయ్యాలి. ఆ మాట మీకు అర్థం కాలేదా? మేము చచ్చిపోం, ఇక్కడే నిలబడిపోతాం అన్నవాడు ఎవడు ఉంటే సవాల్. ఏజ్ రక్తం విజయం, హల్లెలూయా. వెళ్ళిపోతాం అందరం, కాకపోతే వెనక ముందు వెళ్ళిపోతాం అంతే. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. చచ్చిపోతే దేవునితో ఉండాలని కోరుకోండి. ఆయన మనసులో బతికినంత కాలం ఒకటే కోరికండి, బతికినంత కాలం దేవుని పని, దేవుని పని, దేవుని పని ఆయన కోరుకుంటున్నాడు. నేను చచ్చిపోయినాక దేవునితో కూడా ఉండాలని ఆశ ఆయన కోరుకుంటున్నాడు. బతకాల చచ్చిపోవాలో ఇరుకును పడ్డాడు. ఒకవేళ ఎవరైనా నువ్వు బతకాలని కోరుకుందా చచ్చిపోవాలని నువ్వు అనుకుంటున్నావు అని అంటే, అదే ఆలోచనలో పడ్డాను, ఇరుకును పడ్డాను. బతికుంటే ఇంకొంతకాలం దేవుని పని చేసి బతికేస్తాను. ఒకవేళ చచ్చిపోతే అది నాకు లాభమే. లాభం పరిస్థితుల్ని తన జీవితంలో కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీ ఆశ ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? ఈ లోక యాత్ర ముగిసిన వెంటనే మనం దేవుని దగ్గర ప్రత్యక్షం అవ్వాలి. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. దానికోసమే బతికాడు, దానికోసమే ఎదురు చూశాడు, దానికోసమే తన జీవితం అంతా. ఒక మాట చెబుతున్నా వినండి. ఆయన చనిపోయే రోజు కూడా ఒక ఆత్మను రక్షించాడు. పౌలుని ఆయన తల నరికి చంపేశారు. ఆయన అమ్మా అందరు చూడండి, ఆయన తల నరికి చంపారు. ఆయన తల నరుకుతున్న సమయంలో ఆ తలను ఆ వధించే స్థలంలో పెట్టి ఆ ఎవడైతే కత్తితో నరుగుతాడో ఆ సైనికుడి వైపు తిరిగి నవ్వాడట. నవ్వితే యమాంతం కత్తి ఎత్తి నరికేశాడు. నరికేసి ఇంటికి పోయాడంట. ఇంటికి పోయిన తర్వాత ఈ నరికినోడికి నిద్ర పట్టట్లేదంట. ఎందుకు? ఎంతోమందిని చంపాను, చచ్చిపోయే ముందు ఎంతోమంది భయపడ్డారు. వాళ్ళ మనసులో, వాళ్ళ గుండెల్లో, వాళ్ళ కళ్ళల్లో భయం, ఆవేదన చూశాను. కానీ ఇతగాడేంది నవ్వుతో చచ్చిపోయాడేంది? సావు అంటే భయం లేదా? అసలు ఏంది అన్న ఎవరో ఏందని తెలుసుకుంటే అప్పుడు తెలిసింది క్రీస్తును అనుసరించేవాడని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ నవ్విన విషయాన్ని చూసి అప్పుడు మరణంలో కూడా సంతోషించే ధైర్యం అంటే క్రైస్తవుడికి ఒక్కడికే. స్తోత్రం, హల్లెలూయా. ఎందుకనంటే క్రైస్తవుడికి మరణం నష్టం కాదు, అది లాభం. హల్లెలూయా. లాభం వచ్చేటప్పుడు ఏడుతారా నవ్వుతారా? ఏంటండి మీరు ఏడ్చేటట్టున్నారు? లాభం వచ్చేటప్పుడు నవ్వుతాం, మరణం కూడా లాభమేనండి, లాభమే. క్రైస్తవుడికి మరణం కూడా లాభమే, శ్రమ కూడా లాభమే. ఆ నవ్విన ఆ సంగతిని చూసి వాడు మారిపోయాడట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాడు మారిపోయి ప్రభువుని నమ్ముకున్నాడు. దేవుని ప్రజలారా, ఎంతో మందిని చంపాను కానీ అసలు చచ్చేటప్పుడు నవ్వే అంత హృదయంలో అంత ధైర్యం, అంత ఆనందం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది యేసు ప్రభువుల నుంచి వచ్చింది. చప్పలు కూడా దేవుని స్తుతించు, హల్లెలూయా. దేవునితో కూడా ఊడిపోవాలనే ఆశ పౌలుకుంది. మనమైతే ప్రభువా ఇంకా బతికించు, ఇంకా బతికించు, ఇంకా బతికించు అని మనం కోరుకుంటాం. అసలు ఆయన అయితే తన జీవితంలో అసలు బతకాలని కోరుకోవాలి. ఎన్నో సందర్భాల్లో ఈయన యెరూషలేములోకి వెళితే ఈయన ఇలాగ చంపుతారని తెలిస్తే ఒక సంఘానికి ఆయన వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి, జాగ్రత్త వినండి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ఒక తాడు తెచ్చుకొని కాళ్ళు చేతులు శుభ్రంగా కట్టుకొని ఆయన ముందు అట్లా కనపడ్డాడు. ఏందయ్యానంటే పరిశుద్ధాత్ముడు చెబుతున్నాడు, నువ్వు యెరూషలేముకి వెళ్ళొద్దు, నువ్వు వెళితే ఇలాగ నిన్ను బంధిస్తారని దేవుడే చెప్పాడు అని పౌలు గారికి చెప్తే, నీ కోసం సంఖ్యలు ఎదురు చూస్తున్నాయి, నీ కోసం బందీలు ఎదురు చూస్తున్నాయి బంధించడానికి,
నువ్వు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించొద్దు అని అంటే మరణమేగా, మనకు కావాల్సింది కూడా అదేగా అని అనుకొని అక్కడ బంధాలు ఉన్నాయని తెలిసిన అక్కడ సువార్త ప్రకటించడానికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, అది పౌలు జీవితంలో ఉన్న సమర్పణ. ఇలాంటి ఆశ మన జీవితంలో ఉందా? ఇప్పుడు అర్థమైద్ది మన ఆశ ఎలాంటిదో, భక్తులకున్న ఆశ ఎలాంటిదో. చివరిగా పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, ఇది 7వ మాట. ఈరోజు మీకు సంపూర్ణమైన ప్రసంగం. హల్లెలూయా. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదవండి. బైబిల్ గ్రంథాలు మూసేయండి. ఇవన్నీ ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టియు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుకొనుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. స్తోత్రం చెప్పండి. చివరిగా దేవుని రాకడ కొరకు ఆశతో ఎదురు చూడాలి. స్తోత్రం చెప్పండి. దేనికోసం ఆశపడాలి? దేవుని రాకడ కొరకు ఆశపడండి. అలాంటి ఆశ నీకుంటే ఆ రాకడ కొరకు జీవించే నువ్వు అప్పటి వరకు పవిత్రమైన ప్రవర్తన కలిగి, భక్తి కలిగి, జాగ్రత్తగా ఎక్కడ నీ భక్తిలో పడిపోతావో, ఎక్కడ నీ జీవితంలో నీ పరిశుద్ధతను కోల్పోతావని ప్రభు వచ్చేంత వరకు జాగ్రత్త కలిగి బతుకుతావు. ఇదండి ఒక క్రైస్తవుడికి ఉండాల్సినటువంటి ఆశ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని మాటలు చెప్పాను? 7 మాటలు. 1 చెప్పండి, రక్షణ పట్ల ఆశ ఉండాలి. 2 వాక్యం పట్ల. 3 దేవుని సన్నిధి పట్ల. 4 దేవుని పని పట్ల. 5 దేవునితో ఉండాలని. 6 దేవుని రాకడలో ఎత్తబడాలని. అంతేనా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్యలో ఒకటి మర్చిపోయాం మనం, కృపావరాలు. కృపావరాలు మొత్తం 7 విషయాలు చెప్పా దేవుని ప్రజలు. ఈ 7 విషయాలు మనలో ఉంటుంది గాక. ఇంకో ప్రసంగం కూడా ఉంది దీంట్లో. ఊరకు ఆశపడితే ఉపయోగం ఏముంది? అర్థమైందా? ఆశపడితే ఉపయోగం లేదు. ఆ ఆశ తీరడానికి నువ్వు కష్టపడాలి. కష్టపడాలి. అర్థమైందా? ఆశ ఉంటే నాకు కూడా దాంట్లో తిరగాలి, దీంట్లో తిరగాలి, అది చేయాలి, ఇది చేయాలి. ఆశ ఉంటే ఉపయోగం ఏముంది? నాకు కలెక్టర్ అవ్వాలని ఆశ ఉండిద్ది. నాకు లేదులే. ఒకవేళ మీకుంది, ఒకవేళ అంటారే నువ్వు పెద్దవి నాకు ఏమవుతావురా అని అంటే నేను పోలీస్ అవుతానని అంటాడు. ఈడేడ దెబ్బలేముడు తిరుగుతాడు. ఇటు దెబ్బలేముడు తిరుగుతాడు. బడికి పాడు. వాడి ఫోన్లో అన్నిట్లో పోలీసు డ్రెస్ వేసుకొని ఆ ఫోటోలు పెడతాడు. మిలిటరీ డ్రెస్ చేసుకుని ఫోటో పెడతాడు. ఈ చిన్నపిల్లలు ఉంటారే, వాడిని ఎవరిని అడిగినా సరే పెద్దానికి ఏమవుతావురా అని అంటే నేను పోలీసు అని అంటాడు. ఈడ దెబ్బలేముడు తిరుగుతూ ఉంటాడు. ఇటు ఊరకు ఆశపడితే చాలదు, దానికోసం సాధన చేయాలి, దానికోసం కష్టపడాలి. అమ్మా, కొంతమందిని అడిగితే ఆడపిల్ల అయితే ముఖ్యంగా అంటారండి, వాళ్ళు బలి ఆశ్చర్యపించి ఎవరిని అడిగితే మేము టీచర్ అవుతాం అంటారు. ఎందుకు? బాగా పిల్లలను కొట్టొచ్చనేమో. కొంతమంది డాక్టర్ అంటారు, బాగా మనుషులు పడవచ్చనో లేకపోతే కొయ్యొచ్చనో. నాకు అర్థం కాదు. కావాలండి, అందరు కావాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలి. కాకపోతే ఊరకు ఆశపడితే సరిపోదు, దానికి కష్టపడాలి. అలాగే మీ జీవితంలో కూడా ఇలాంటి ఆశలు ఉంటే తప్పులేదు, కానీ మీరు ఆశపడండి. అయితే దానికోసం నువ్వు కన్నీరు విడవాలి, దానికోసం నువ్వు ఉపవాసం ఉండాలి, వాటి కోసం నువ్వు కష్టపడాలి, వాటి కోసం దేవుని సన్నిధిలో కనపడడానికి అన్నింటినీ కాదనుకోవాలి, త్యాగం ఉండాలి, సమర్పణ ఉండాలి. కొన్నింటిని కాదనుకొని కాదనుకోవాలి. నువ్వేమో కనపడిందల్లా కావాలంటావు, మళ్ళీ ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చడో. దానికోసం నువ్వేం కష్టపడ్డావు చెప్పు. ఒక 10,000 సంపాదించాలంటే ఓ 10 రోజులు కష్టపడాలి. ఏంటి మన కృపయ్య గారి ఆయన కష్టం పగోడికి కూడా రాకూడదండి. అసలు ఆయన లేకపోతే అసలు ఏ పని జరగదన్నట్టుగా ఆయన ఫీల్ అవుతూ ఉంటాడండి. 10,000 కావాలంటే ఊరకు రావండి, కష్టపడాలి. అలాగే పరలోకం ఊరకు రాదు, ఆధ్యాత్మిక అనుభవాలు ఊరకు రావు. దానికోసం నువ్వు దేవుని మందిలో కనపడాలని ఆశ ఉంటే
వదులుకోవాల్సిన వదులుకోకపోతే కనబడతావా? కనపడు. దేవుని పని చేయాలని ఆశ ఉంటే కష్టపడే మనసు కోసం ఉండు. దేవునితో ఉండాలంటే దేవునికి ఇష్టంగా బతకడానికి నేర్చుకో. దేవుని రాజ్యంలో కనబడాలంటే నీ జీవితాన్ని పరిశుద్ధంగా, యథార్థంగా, జాగ్రత్తగా బతుకో. అప్పుడు ఈ ఆశ నెరవేర్చబడిద్ది. దేవుడు ఈ ఆశను మన జీవితంలో రగిలించునుగాక. దానికోసం ప్రయాసపడే మనసును దయచేయునుగాక. కళ్ళు ముద్దం ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు. జీవంగల మీ నామాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాను తండ్రి, నీకు వందనాలు. దయచేసి అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి. ఏదైనా మీరు మాతో ప్రతి మాట కొరకు స్తోత్రం అయ్యా. స్తోత్రం. ఏదైనా అయ్యా మీరు మా జీవితాల్లో చూపుతూ వచ్చిన ప్రభు కొరకు నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ప్రియ ప్రభువునికి స్తోత్రం అయ్యా. జీవం కలిగిన మీ నామాన్ని బట్టి స్తుతి చెల్లిస్తున్నాం. ఏదైనా ప్రభు నీ దాసుల ద్వారా అద్భుతంగా శ్రేష్టమైన విషయాల గురించి మీరు మాతో